హలో అండి. మీనా నవల 11వ భాగానికి స్వాగతం. చదువుతున్నది లక్ష్మి. కథలోకి వెళితే, పై సంఘటన జరిగిన తర్వాత దాదాపు 15 రోజుల పాటు సారథి మా ఇంటికి రాలేదు. అతనికి బాగా కోపం వచ్చినట్టు ఇంట్లో అందరికీ తెలిసింది. ఈ విషయంలో అమ్మ నా మీద నేరం మోపుతూ నాన్నగారికి ఇచ్చిన ఉపన్యాసం విని తీరాల్సిందే. పిల్లలకి క్రమశిక్షణ అలవడాలంటే తల్లిదండ్రులు ఇద్దరూ సమానమైన బాధ్యతతో ప్రవర్తించాలట. భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి ఇంగిత జ్ఞానం లేకపోయినా పిల్లలు ఇష్టం వచ్చిన వేషాలు వేస్తారట. భోజనాల దగ్గర ఆవిడ నా మీద మండిపడుతూ నాన్నగారికి అరగంట సేపు ఇచ్చిన లెక్చర్ యొక్క సారాంశం ఏమిటంటే, ఇదంతా నాన్నగారి అలుసు వల్ల వచ్చిన అనర్థంట. ఆయన అండ చూసుకునే నేను ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నానంట. నాన్నగారు ఎప్పట్లాగానే భోజనం చేస్తూ మౌనంగా ఇదంతా విన్నారు. మధ్య మధ్యలో 1-2 సార్లు మాత్రం విన్నావా అన్నట్టు నా వైపు చూశారు. నేరం చేసిన దాన్ని నేనైతే అమ్మ నాన్నగారి మీద విరుచుకుపడటం నాకేం నచ్చలేదు. అన్యాయంగా ఆయన మీద ఆరోపణ వేసి సాధిస్తుంటే నాకు చాలా బాధ వేసింది. చివరికి మర్నాడు అమ్మ ఏం సంజాషి చెప్పుకుందో, నాన్నగారు ఏం నచ్చ చెప్పారో తెలియదు. కానీ 15 రోజుల అనంతరం సారథి మా ఇంటికి వచ్చాడు. అమ్మ రాత్రి అతన్ని భోజనానికి రమ్మనమని ఎంతో ఆర్భాటంగా అతనికి ఇష్టమైన పిండి వంటలు చేయించి విందు చేసింది. భోజనానికి సారథితో పాటు మిసెస్ లింగాన్ని కూడా ఆహ్వానించింది. కానీ ఎందువల్లనో కానీ ఆవిడ రాలేదు. ఈ మధ్య వాళ్ళ ఇంటికి మా ఇంటికి రాకపోకలు కాస్త తగ్గినాయి. కారణం ఫలానాన్ని తెలియటం లేదు. కానీ అమ్మకి ఆవిడకి కాస్త బెడిసినట్టుగానే ఉంది. అలవాటు ప్రకారం అమ్మ సారథి భోజనానికి వచ్చే రోజున తనే స్వయంగా చాలా అందంగా వచ్చేట్టు జడ అల్లింది. ఫలానా నగలు పెట్టుకోమని సూచించింది. ఆవిడ ఫలానా చీర కట్టుకోమని 1-2 సార్లు హెచ్చరిస్తుంటే నా మనసులో కోపంగా అనుకున్నాను, అమ్మ నువ్వంటే ఆ నగలు అలంకరింపజేయగలవు, చీర కట్టించగలవు, నా ముఖంలో చిరునవ్వు ఎలా తెప్పించగలవు? నా ప్రవర్తనని శంకించి రాజుని నా మీద నిఘా వేయమన్నా అతనికి నేను ఎందుకు గౌరవం ఇవ్వాలి? తనకేదైనా అనుమానం కలిగితే సూటిగా నన్ను అడగవచ్చుగా. మనుషులు నిర్మలంగా ఉండాలని, ప్రవర్తన నిష్కళంకంగా ఉండాలని వీళ్ళు వల్లించే ఆదర్శాలు కేవలం మాటల వరకైనా ఆచరణలో అవసరం లేదన్నమాట. భోజనానికి సారథి వచ్చిన కొద్దిసేపటికి నేను తలనొప్పి వచ్చిందని తల పట్టుకొని నీరసంగా కూర్చున్నాను. అమ్మ ఆ సమయంలో నా వైపు చూసిన చూపు ఈ జన్మలో మర్చిపోలేను. అమ్మ నాన్నగారు ఇద్దరూ సారథిని 10 సంవత్సరాల అనంతరం విదేశాల నుంచి తిరిగి వచ్చిన పెద్ద కొడుకుని చూసినట్టు చూశారు. వారి ఆప్యాయతకి కరిగిపోక తప్పలేదు. వారం రోజుల్లో సారథి అలక తీరింది. ఎప్పట్లా మా ఇంటికి రాకపోకలు ప్రారంభించాడు. అమ్మ గుండెల మీద పెద్ద బరువు దింపుకున్నట్లుగా చూసింది. సారథి విందుకు వచ్చి వెళ్ళిన రాత్రే నన్ను పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. ఇదిగో జాగ్రత్తగా విను, మళ్ళీ పిచ్చి వేషాలు వేసి వెదవ గొడవ ఏమైనా తెచ్చావంటే ఊరుకోను. అతని విలువ నీకేం తెలుసు? 1,00,000 మంది గద్దల్లా కాసు కూర్చున్నారు. మిస్సెస్ లింగానికి ఏం రోగం వచ్చిందో ఈ మధ్య ఆ జడ్జిగారు అమ్మాయిని సునీతను వెంటేసుకుని తిరుగుతోంది. సారథి నా మాట కాదని వెళ్ళాడనే నమ్మకం నాకున్నా నా ఒక్కదాని మాత్రం ప్రయత్నం చాలదు. నువ్వు పసిపిల్లవి కాదు. నీ కాబోయే భర్తని నీ వైపు ఆకర్షణ నిలుపుకునే నేర్పు నీకుండాలి. తెలిసిందా అంది. తెలిసిందన్నట్టు తల ఊపాను. నాకు ఒళ్ళు మండిపోయింది. అసలు పిచ్చి వేషాలు వేసిన సారథి బాగానే ఉన్నాడు. మధ్యలో నాకు వచ్చినవి చీవాట్లు. సారథి నాతో ఎప్పట్లా ఉండాలని ప్రయత్నిస్తున్నా అది కేవలం నటనేనని అతని కళ్ళలో కనిపిస్తున్న అసంతృప్తిని బట్టి నేను ఇట్టే గ్రహించాను. అతనికి నాకు నటన రాదు. అందుకే నేను కూడా ముభావంగా ఉండిపోయేదాన్ని. మన ఇద్దరి మధ్య అంతంత మాత్రంగా ఉండే ఆ చనువు కూడా పోయింది. మా అమ్మ సాధ్యమైనంతవరకు మా ఇద్దరిని ఒంటరిగా ఉంచాలని తాపత్రయపడేది. అది మా ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉండేది. ఇద్దరం ఏం మాట్లాడాలో తోచక అపరిచిత వ్యక్తుల్లా క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చునేవాళ్ళం. అమ్మ సాధ్యమైనంత త్వరలో మా ఇద్దరికి వివాహానికి లగ్నం పెట్టించేయాలని తొందరపడుతుంది. కానీ పురోహితుడు సారథి నాది ఇద్దరి జాతకాలు అనుగుణంగా 4 రోజుల లోపల లగ్నం లేదన్నాడు. అమ్మకు సాధారణంగా జాతకాల పిచ్చి లేదు. కానీ ఎందుకో కానీ ఈ విషయంలో పట్టుపట్టలేదు. సరే తర్వాతనే చూడండి అంది. నెల 20 రోజుల తర్వాత దివ్యమైన లగ్నం ఉందని చెప్పాడు. అమ్మ నాన్న అది నిశ్చయం అనుకున్నారు. ఈ లోపల ఒక మంచి రోజు చూసి సారథి నాకు నిశ్చయం అయిపోయినట్టు అందరికీ తెలియజేయటానికి అన్నట్టు
ఆడంబరంగా ప్రదానం జరపడానికి నిశ్చయించుకుంది. ఈ సారథి కాకపోతే జన్మలో ఇక నాకు పెళ్ళేం జరగదేమోనన్నట్టు ప్రవర్తిస్తున్న అమ్మ హడావుడి ఆత్రం చూస్తే నాకు ఆశ్చర్యం, చిరాకు రెండూ కలగసాగాయి. న్యాయంగా చూస్తే అంతస్తు, ఐశ్వర్యం ఉన్న నా కోసం సారథి పడిగాపులు కాయాలి. చిచి, అమ్మ నన్ను లోకో చేస్తుంది. ఈ మధ్య ఆవిడికి లోకజ్ఞానం తరిగిపోతోంది అనుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం చాలా రోజుల తర్వాత అమ్మ క్లబ్కి వెళ్ళింది. ఈ మధ్య క్లబ్ని గురించిన వ్యాపకాలు ఆవిడ చాలా తగ్గించుకుంది. నా పెళ్ళిని గురించిన హడావిడిలో తనకి తీరదని నలుగురికి స్పష్టంగా చెప్పేసింది. ఇంతవరకు ఈ సిటీలో ఎవరూ చేయనంత ఘనంగా, అదొక అపురూపమైన సుందర దృశ్యంగా అందరి మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని ఆవిడ కలలు కంటోంది. ఎంత డబ్బైనా సరే, ఎంత శ్రమ అయినా సరే, ఇక ముందు ఎక్కడ ఏ పెళ్లి జరిగినా అబ్బే, కృష్ణవేణమ్మ గారి అమ్మాయి వివాహం జరిగినంత గొప్పగా ఇది జరగలేదు అని అందరూ అనుకోవాలి అని ఆవిడ ఆశ. రోజు ఇంట్లో ఈ పెళ్లిని గురించిన చర్చలే. అమ్మ వయసు మళ్ళిన అనుభవజ్ఞులను పిలిపించి సలహాలు అడుగుతోంది. నా పెళ్లికి సుమారుగా ఎంత డబ్బు అవుతుందో లెక్కలు వేయసాగింది. నాన్నగారు మాత్రం అప్పుడప్పుడు ఇంకా మనం లగ్నమే నిశ్చయించుకోలేదు, ఏమిటి మీ హడావుడి అనేవారు. ఆయనకి ఆడంబరం అంటే అసలు గిట్టదు. అమ్మ ఆ రోజు తప్పనిసరిగా ఏదో ముఖ్యమైన పని ఉండటం వల్ల క్లబ్కి వెళ్లాల్సి వచ్చింది. నేను, రాజు ముందు హాల్లో కూర్చున్నాం. నేను ఫిలింఫేర్ తిరిగేస్తున్నాను. రాజేశ్వరి స్వెట్టర్ పూర్తి చేస్తోంది. మళ్ళీ పెళ్లి దగ్గర పడితే ఇది పక్కన పడి అశ్రద్ధ అయిపోతుందని దీని భయం. అందుకే ఏ కాస్త సమయం దొరికినా అది చేత్తో పట్టుకుని కూర్చుంటోంది. స్వెట్టర్ అల్లుతున్న రాజు అంది, వదినా, అన్నయ్యకి ఉత్తరం రాసి ఎన్ని రోజులైంది, ఇంతవరకు జవాబే రాలేదు అంది. కృష్ణ ఇక్కడికి వచ్చిన వెంటనే రాజు చేత నేను ఉత్తరం రాయించాను. అందులో ఇక్కడ తనకి బాగానే ఉన్నట్టు, ఇప్పట్లో తనకి పెళ్లి ఇష్టం లేదని, ఆ మాటే తలపెట్టవద్దని కోరుతూ రాయించాను. అదే కవర్లో నేను కూడా కృష్ణకి వ్రాసిన ఉత్తరం జతపరిచాను. నా ఉత్తరంలో కృష్ణని మన్నించమని కోరాను. ఒక్క నెల రోజులు వ్యవధి ఇమ్మని, అప్పటికి రాజుకి నేనేం చూడలేకపోతే నిమ్మలూరు పంపివేస్తానని వ్రాశాను. కావాలని నేను ఆ ఉత్తరం బ్రతిమలాడుతున్నట్లుగా వ్రాశాను. ఆ ఉత్తరాలు అందినమో లేవో కృష్ణ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అతనికి మా అభిప్రాయం ఉత్తరం రాశామన్న సంతృప్తి, అతని దగ్గర నుంచి జవాబు రాలేదమ్మన్న ఆదుర్ద కలుగుతున్నాయి నాకు. ఇంతలో వాకిట్లో కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. అదిగో అత్తయ్య వచ్చేసినట్టుంది అంది రాజు. కానీ లోపలికి వచ్చిన వ్యక్తి అమ్మ కాదు, సారథి. సారథిని చూడగానే రాజు చప్పున అల్లుతున్న సామాను తీసుకుని లేచి లోపలికి వెళ్ళబోయింది. నేను రాజు చీరకొంగు గట్టిగా పట్టుకున్నాను. అది నా వంక వదలమన్నట్టు చూసింది. దాన్ని కూర్చోమన్నట్టు నేను కళ్ళతోనే అద్దించాను. రాజు ఇబ్బందిగా చూసి కూర్చుంది. సారథి వచ్చి మాకెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వెంటనే రాజు వైపు చూస్తూ అనేశాడు, రాజేశ్వరి, మీరు కొంచెం లోపలికి వెళతారా? నేను మీనాతో మాట్లాడాలి. రాజు బెదిరిన లేడిలా తల ఊపింది. నా చేతిలో ఉన్న కొంగు బలంగా లాక్కుని చప్పున అల్లిక సామాన్ తీసుకుని 4 అంగల్లో వెళ్ళినట్టుగా లోపలికి వెళ్ళిపోయింది. నా చెంపల్లో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగుకొచ్చింది. దాన్ని అలా బలవంతంగా నిర్మోహమాటంగా పంపిస్తున్నందుకు కోపం వచ్చింది. వెంటనే హేళనగా ఏదైనా అనేదాన్నే. కానీ అమ్మ హెచ్చరికలు గుర్తు రావడంతో కళ్ళెం వేసినట్టు ఆగిపోయాను. సీరియస్గా ఒళ్ళో ఉన్న పుస్తకంలోకి చూస్తూ కూర్చున్నాను. మీనా, నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. నిర్మోహమాటంగా జవాబు చెప్పాలి నువ్వు. నేను ఏమిటనంటే చూశాను. సారథి గొంతు సవరించుకున్నాడు. నేనంటే లక్ష్యం ఉందా నీకు? 4-5 రోజుల్లో మనకి ప్రదానం జరగబోతుంది. నువ్వు నాతో వివాహానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఒప్పుకుంటున్నావా? నేను మాట్లాడలేదు. మీనా, నువ్వు చిన్నపిల్లవి కాదు. విషయం సూటిగా చెప్పటం మన ఇద్దరి భవిష్యత్తులకి మంచిది. వివాహం ఒకనాటి మాట కాదు, 100 ఏళ్ల పంట. మొదట మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి అన్నాను. మొట్టమొదటి ప్రశ్న వేసింది నేను, సమాధానం చెప్పాల్సింది నువ్వు. నీ జవాబు విన్న తర్వాత నీకేమైనా సందేహాలుంటే నేను తప్పకుండా తీరుస్తాను. మన ఇద్దరం కాబోయే భార్యాభర్తల్లా కాకుండా ఈ ఒక్క నిమిషం స్నేహితుల్లా మాట్లాడుకుందాం. నేను క్షణంసేపు ఆలోచించాను. తర్వాత నిదానంగా అన్నాను, నాకు తెలియదు. మీరు అడిగింది నాకు అర్థమైంది. కానీ నేను జవాబు స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే నేను ఏనాడు నా కళ్ళతో చూడను. నా అభిప్రాయంతో దేని గురించి విలువ కట్టలేను. నాకు చేత కాదు. అమ్మ కళ్ళతో చూస్తాను. అమ్మ అభిప్రాయం నాదిగా స్వీకరిస్తాను. మీ ఒక్క విషయంలోనే కాదు, నేను చిన్నప్పటి నుంచి అంతే. అమ్మకి ఏది మంచిది అయితే నాకు అదే మంచిగా కనిపిస్తుంది. ఉదాహరణకి నేను కట్టుకున్న ఈ చీర చూడండి. ఇంత పెద్ద గళ్ళు, వీటి మధ్య పువ్వులు నాకు బాగుండవు. షాపుకి వెళ్ళినప్పుడు ఈ చీర చూడగానే అబ్బా ఎంత గాడిగా ఉంది అని అసహించుకున్నాను. కానీ అమ్మ ఈ చీరనే సెలెక్ట్ చేసింది. ఈ రంగు, డిజైన్ అద్భుతంగా ఉన్నాయంది. ఇప్పుడు చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తున్నాయి. చీరైనా అంతే, మీరైనా అంతే. అమ్మ మీరు నాకు తగిన వ్యక్తి అని నిర్ణయించింది. నేను కూడా మనస్ఫూర్తిగా నిజమనుకుంటున్నాను. సారథి విమూఢుడైనట్టు
చూశాడు. అంతే తప్ప నీకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏదీ లేదన్నమాట. అభిప్రాయం అంటే నా మీద ఇష్టాలు నాకు తెలియదు. అయినా చీరలు కొనుక్కోవాలంటే, నగలు పెట్టుకోవాలంటే ఇష్టాలు ఉండాలి. అవి మనకి నప్పుతాయా లేదా అని చూసుకోవాలి. పెళ్ళికి ఇష్టాలు ఎందుకు? అయినా చిన్నవాళ్ళమైన మనకేం తెలుస్తుంది? మన పెద్దవాళ్ళు చూస్తారు. అంతస్తులు, ఐశ్వర్యాలు తూకం వేస్తారు. సరికి సరి అంటే జోడు కుదిరినట్టే అంటాను. అవునా కాదా? సారథి చెప్పలేదు. పెద్దగా నిట్టూపు మాత్రం విడిచాడు. ఇదేనా మీరు అడిగే ముఖ్య విషయం? అవును, నీరసంగా తల ఊపాడు. భలేవారే, నేను ఇంకా ఏమిటా అనుకున్నాను. ఈ మాత్రానికైనా మా రాజుని లోపలికి వెళ్ళమని ధరమేశారు. నేను ఇంకా మీరు ఎవరినైనా ప్రేమించారేమో, ఈ పెళ్లి ఇష్టం లేదని ప్రధానం రద్దు చేయించమని అమ్మతో చెప్పమంటారేమో అనుకున్నాను. మీ ధోరణి చూసి నాకు అలా అనిపించింది. సారథి అదిరిపడ్డట్టు చూశాడు. నేను లేచి రాజుని పిలవటానికి లోపలికి వచ్చేశాను. ఆ మధ్యాహ్నం నాతో మాట్లాడిన తర్వాత సారథికి ఏమైందో ఆ దేవుడికే తెలియాలి. అతను మా ఇంటికి రావడం మానలేదు. ఒక విధంగా చూస్తే ఇంకా ఎక్కువైందనే చెప్పాలి. కానీ వచ్చినప్పుడల్లా ఏదో విధంగా సాకు కల్పించుకుని రాజుతో మాట్లాడేవాడు. నేను ఎదురుగా ఉంటే దాని మీద ఎక్కడ లేని శ్రద్ధ కనపరిచేవాడు. నేను చూస్తుండగానే దాని చేయి లాక్కుని చూస్తూ, మీ వేళ్ళు ఎంత అందంగా ఉన్నాయి అని ప్రశంసించేవాడు. జడ ఇంకా కొంచెం వదిలి వేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. ఎప్పుడూ లేత రంగు చీరలే కొంటారే, ముదురు రంగు కూడా కట్టుకోండి, చాలా బాగుంటాయి అని సలహాలు ఇచ్చేవాడు. సారథి మనసులో ఉద్దేశం ఏమిటో నాకు స్పష్టంగా అర్థం కాలేదు. కానీ అతని ప్రవర్తన వెనుక ఇంకేదో ఉద్దేశం దాగి ఉందని మాత్రం నేను గ్రహించాను. రాజు మాత్రం అతని చేష్టలకి హడలిపోసాగింది. అతను ఇటు వస్తాడని ఏమాత్రం అనిపించినా లేడీలా అటు నుంచి మాయమయ్యేది. ఒకరోజు సారథి చివరికి అడిగేశాడు, మీనా, నీ స్నేహితురాలితో నేను అలా చనువుగా ఉంటే నీకేమీ అనిపించదా? నేను అమాయకంగా చూశాను. బాగుంది, ఏమనిపిస్తుంది? నాకేమీ అనిపించలేదే. సారథి నా వంక అయోమయంగా చూశాడు. నీకెప్పుడు నా మీద కోపం రాదా? ఎందుకు రాదు? ఏ కారణం వలన మీ ఉద్యోగం పోతే ఒళ్ళు మండుతుంది. మీ ఇల్లు అప్పులై అమ్మేస్తారనుకోండి, కోపం వస్తుంది. డబ్బున్న మగాడి మీద ఏ అమ్మాయికైనా ఎక్కడైనా కోపం వస్తుందా? అసలు డబ్బు లేని వాళ్ళ నీడ కూడా నేను సహించలేను. అసలు అలాంటి మనుషులంటే నాకు అసహ్యం. సారథి నా వంక ఇంకా అలాగే చూస్తున్నాడు. అతని ముఖం పందెం వేసి ఓడిపోయిన మనిషి ముఖంలా ఉంది. అతి నాగరికత నగరంలోనూ జీర్ణించుకున్న మనిషి అడవి జాతి వాళ్ళ వైపు చూసినట్టుగా ఉంది ఆ చూపు. అతనికి కంటికి నేను మృగంలాగానో ఒక మొద్దులానో కనిపిస్తున్నాను అనేది సుస్పష్టమైంది నాకు. ఆ తర్వాత సారథి రాజుతో అతి చనువుగా ప్రవర్తించటం మానేశాడు. మేము ముగ్గురం ఉన్నప్పుడు అతను దానివైపు సాలోచనగా చూడటం నేను అనేక సార్లు గమనించాను. ఈసారి అతని ప్రవర్తన నాకు నటనగా కనిపించలేదు. తాయారమ్మ గారు ఏ రోజు సమాచారం ఆ రోజు నాకు రహస్యంగా చేరవేస్తూనే ఉంది. సారథి మేము లేనప్పుడు దానికి ఫోన్ చేస్తున్నాడు. ఇంట్లో మేము ఉన్నప్పుడు కూడా ఏదో సమయం చూసుకుని దాన్ని పలకరిస్తూనే ఉన్నాడు. ఒకరోజు రాత్రి రాజు ఉన్నట్టుండి తమ ఇంటికి వెళ్ళిపోతానని పట్టుపట్టింది. ఎందుకని? కారణం చెప్పు అన్నాను. అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. ఓ అంతేనా? ఈ నెలాఖరులో వస్తానని చెప్పాడుగా. నీకు పుణ్యం ఉంటుంది వదినా, నాకు ఇక్కడ ఉండాలని లేదు. అదే ఎందుకో చెప్పమంటున్నాను. నువ్వు చెప్పిన ఆ కారణం నాకు సబబుగా తోస్తే తప్పకుండా పంపిస్తాను. లేకపోతే నువ్వు ఖైదు అనుకున్నా సరే ఉండి తీరాల్సిందే. నేను పంపను. వదినా, నీకు నేను ఎలా చెప్పటం? రాజు కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నేను దాని భుజం మీద చేయి వేశాను. అనునయంగా స్నేహపూరితమైన స్వరంతో అన్నాను. ఇన్నాళ్ళు ఉండి నా పెళ్లి ముందు వెళ్ళిపోతానంటవే. నా పెళ్లి చూడటం నీకు ఇష్టం లేదా? రాజు తలెత్తి నా వైపు చూసింది. దాని వేళ్ళు అవ్యక్తమైన బాధతో గిలగిలాడుతున్నాయి. దాని నోటికి తాళం పడింది. ఇక వెళతాను అన్నమాట ఎత్తలేదు. కానీ మూగవేదన నాటిది బలవంతంగా భరిస్తున్నట్టుగా కనిపించసాగింది. సారథి దాని దగ్గర చనువు తీసుకుంటున్నాడని అది భరించను లేక ఇటు నాతో చెప్పను లేక నలిగిపోతుందని గ్రహించాను. కానీ దానికోసం నేను ఎంత బాధపడటానికి, తిట్టు తినడానికి సిద్ధంగా ఉన్నాను. నా కోసం అది కూడా బాధపడని. ఒకరి కోసం ఒకరు ఈ బాధపడటంలో మా స్నేహం ఇంకా పునీతమవుతుంది. ఆ రోజు సాయంత్రం నేను అప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకుంటున్నాను. తాయారమ్మ గదిలోకి తొంగి చూసి, మీ నాన్నగారు పిలుస్తున్నారు రండి అంది. నా చెవుల్ని నేను నమ్మలేకపోయాను. ఈ మధ్య నాన్నగారు నాతో ఒంటరిగా మాట్లాడి ఎన్ని రోజులైందో, ఎక్కడున్నారు అని అడిగాను. ఆఫీస్ రూమ్లో అని తాయారమ్మ వెళ్ళిపోయింది. నేను గబగబా ఆఫీస్ రూమ్ వైపు వచ్చాను. నాన్నగారు నాతో సరిగా మాట్లాడటం లేదని అలుక వహించిన నేను నాకెంతో ఇష్టమైన నా గదిలో అడుగుపెట్టడమే మానేశాను. అమ్మ స్నానం చేస్తూ బాత్రూంలో ఉంది. నాన్నగారు ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప పిలవరు. అదేమిటి?
నా గుండెలు భయంతో ఆదుర్దాతో వేగంగా కొట్టుకోసాగినాయి. నేను లోపలికి వెళ్ళాను. నాన్నగారు పేపర్ చూస్తున్నారు. మా ఇద్దరికీ మధ్య పేపర్ అడ్డంగా ఉండటంతో ఆయన నేను వచ్చినట్టు గమనించలేదు. నేను చిన్నగా దగ్గాను. అయినా సరే ఆయన వెంటనే పేపర్ తీయలేదు. ఆయన నా రాకని గుర్తించి కూడా చూడనట్లు ఊరుకున్నారని తెలిసింది. చివరికి నేను అడిగాను, నన్ను పిలిచారుట? ఆయన పేపర్ అడ్డు తీశారు. నిదానంగా ఆ పేపర్ మడిచి డ్రాయర్ మీద పెట్టారు. కళ్ళజోడు తీసి దాన్ని కూడా మడిచి ఆ పేపర్ మీద పెట్టారు. తర్వాత సీరియస్గా అడిగారు, రాజు మన ఇంట్లో ఇంకా ఎన్నాళ్ళుంటుంది? ఆయన ప్రశ్నకి తెల్లబోయాను. నా చెంపల్లోకి రక్తం సర్వన పాకి వచ్చింది. ఆ వేడికి నా బుగ్గలు మండినట్టయినాయి. ఏమిటి ఈయన ఉద్దేశం? రాజుని మరీ బొత్తిగా పరాయి పిల్ల అన్నట్టు చూస్తున్నారే. ఇది నా మీద సాధింపా? దానికి మనం పెళ్లి చేసే వరకు అన్నాను మొండిగా. చేస్తాం పెళ్ళి. అది ఎవరో మీ అమ్మకి తెలిస్తే ముందు మనిద్దరు పెళ్లి చేస్తుంది. దాన్ని నువ్వు ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో అనే శంకతో నేను ఒకరోజు కూడా కంటి నిండా నిద్రపోలేదు. ఆ సంగతి నీకు తెలుసా? నేను తలదించుకొని నిలబడ్డాను. ఆయన కొద్దిసేపు మాట్లాడలేదు. నా ఉత్సాహం ఆవిర్లా అంతమైంది. నాన్నగారు పిలిచింది ఇందుకే, నన్ను మందలించడానికే. ఆయన మెల్లగా అడిగారు, సారథి ఈ మధ్య రాజు అంటే కనబరుస్తున్న శ్రద్ధ నీవు గమనించావా? గమనించాను. ఆయన ఆశ్చర్యంగా చూశారు. గమనించావా? అయితే తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు మెదలకుండా చూస్తూ కూర్చున్నావా? ఏం చెయ్యను? సారథిని నేనేమీ అనలేను. ఇందులో రాజుని నిందించడానికి దాని దోషం ఏమీ లేదని నాకు తెలుసు. నాన్నగారు క్షణం సేపు నా వైపు చూశారు. తర్వాత అతి మార్దవమైన కంఠంతో నన్ను పిలిచారు. మీనా, ఇలాగా. నేను టేబుల్ పక్క నుంచి ఆయన దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను. ఆయన నా చేయి మీద చేయి ఆనించారు. అమ్మలు, నువ్వు నా బంగారు తల్లివి. నా మనసు కష్టపెట్టవని నాకు తెలుసు. కమలం పిల్లల్ని నేనెంత అభిమానిస్తున్నానో నీకు తెలుసుగా. రాజుని గురించి ఏదైనా గొడవ అయితే నేను భరించలేను. నేను మీ అమ్మకి భయపడుతున్నది రాజు ఎవరో తెలుస్తుందని కాదు, సారథి రాజుల మధ్య ఏదైనా అవుతుందేమోనని. నీ వివాహం గురించి మీ అమ్మ నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నామో నువ్వు ఎరగని విషయమేమీ కాదు. చాలా రోజుల తర్వాత నాన్నగారు అలా ఆత్మీయంగా మాట్లాడటంతో నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపినట్టయింది. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు చిమ్ముకొచ్చాయి. ఒక మాట చెబుతాను, వింటావా? వింటానన్నట్టు తల ఊపాను. నిమ్మలూరు నుంచి కృష్ణ వచ్చాడు. రేపు వెళ్ళిపోతున్నాడు. రాజుని మెదలకుండా అతనితో పంపివేయి. రాజుకి నువ్వన్నట్టే మేము పెళ్లి చేద్దాం. మనమే పెళ్లి చేద్దాము. కానీ ఇక్కడ మన ఇంట్లో కాదు, అక్కడే నిమ్మలూరులోనే ఆ శుభకార్యం జరగాలి. అమ్మ నిజంగా అలా అంటే చేయక తప్పదు మరి. అమ్మకు అన్నీ బాగా తెలుసు. రాజుకి మనమే సంబంధం కుదుర్చాలన్న నీ పట్టుదలకి కృష్ణకి కూడా కష్టంగా ఉంది. పెళ్ళి అక్కడ జరిగితే అతనికి కూడా తృప్తిగా ఉంటుంది. ఏమంటావు? కృష్ణ వచ్చాడా? ఎప్పుడు? ఆదుర్దాగా అడిగాను. నిన్న వచ్చాడు. వాళ్ళ పక్క ఊరిలో ఏదో మర్డర్ కేసు జరిగిందిట. క్లయింట్ని నా దగ్గరికి తీసుకువచ్చాడు. ఎక్కడ దిగాడు? నాకు ఇంతవరకు అసలు వచ్చినట్టు తెలియదే. నాన్నగారు బహుశా నా ముఖంలో పొంగులా వచ్చిన భావ పరివర్తనకి కాబోలు పరిశీలనగా చూశారు. ఎక్కడున్నాడో నాకు తెలియదు. నిన్న సరాసరి కోర్టు దగ్గరికి వచ్చి కలిశారు. ఏదో హోటల్లో దిగామని చెప్పాడు. ఏ హోటల్ అది? ఆయన ముఖం సీరియస్గా అయింది. నా చేయి వదిలేస్తూ నాకు తెలియదు, నేను అడగలేదు అన్నారు. నాకు చెప్పలేనంత ఆశాభంగం కలిగింది. చాచా, అతను చెప్పలేదు, నాన్నగారు అడగలేదు. ఇద్దరికి ఇద్దరే. నాన్నగారు ఎవరైనా ఏ కేసు విషయమైనా చెబితే మిగతావి సర్వం మర్చిపోతారు. ఇంతలో నాన్నగారి కోసం ఎవరు రావటంతో నేను గదిలోంచి బయటకు వచ్చేసాను. చాలా రోజుల తర్వాత నా మనసు మళ్ళీ ఉల్లాసంగా అయింది. ఆ సాయంత్రం అంతా టెలిఫోన్కి ఎదురుగా పీఠం వేసుకున్నట్టు కూర్చున్నాను. కానీ ఫోన్ మోగలేదు. కృష్ణ చెయ్యనే లేదు. ఆ మర్నాడు కూడా అలాగే జరిగిపోయింది. నా ప్రాణం ముసుగుమనిపించింది. కృష్ణ ఎన్నాళ్ళు ఉంటాడు? ఉన్నాడా, వెళ్ళిపోయాడా అని నాన్నగారిని అడుగుదామంటే వీలే చిక్కటం లేదు. నా ప్రధానం దగ్గరికి రావడంతో వాటిని గురించి ఏర్పాట్లతో అమ్మ అహర్నిశలు ఆయన వెంటే ఉంటుంది. ఈ ప్రధానం గురించి నాన్నగారు తప్పకుండా చెప్పే ఉంటారు. అందుకని ఈ హడావిడిలో నన్ను కలవటం అసంభవం అనుకుని వెళ్ళిపోయాడేమో. నా ఆలోచనలు విన్నీళ్లు కారినట్టు చెప్పబడసాగాయి. అయినా నేను ఏదో జరుగుతుంది అనే ఆశతో రోజులు నెట్టుకొస్తున్నాను. ఏది జరగకపోతే సారథికి బాగా నమ్మటమే నా నొసట వ్రాసి పెట్టుకుంటే కాదు, ఏదో తప్పకుండా జరుగుతుంది. నా మనసులో ఎవరో గట్టిగా వాగ్దానం ఇస్తున్నారు. ప్రధానం 2 రోజుల్లోకి వచ్చేసింది. నా గుండెల్లో రాయపడ్డట్టుగా అనిపించసాగింది. మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను.
కానీ ప్రధానం ఏం మాట, పెళ్లి కూతురిని చేసి పెళ్లివారు కూడా తరలి వచ్చి పెట్టెల వరకు వచ్చి ఆగిపోయిన పెళ్ళిళ్ళు ఎన్ని లేవు. అమ్మ నాన్నగారు అందరినీ పిలిచి హడావిడిలో ఉన్నారు. ఆ రోజు ఉదయం అమ్మ శారదికి ఫోన్ చేసి మధ్యాహ్నం వచ్చి నన్ను వెంట తీసుకెళ్ళి షాపులో కొత్త చీరలు వచ్చాయని వాళ్ళు చెప్పారని, అందులో ఒకటి సెలెక్ట్ చేసి చేసుకొని తీసుకురమ్మనమని చెప్పింది. అదే చీర నేను ప్రధానం నాడు కట్టుకోవాలట. అమ్మ శారదతో మాట్లాడేటప్పుడు విని తీరాల్సిందే. ఆ మాటలు ఎంత గౌరవం ఇస్తున్నట్టుగా అపురూపంగా చూస్తున్నట్టుగా ఉంటాయి. మాటలతో ఎదుటివారిని కట్టిపడేసే విద్యలో అమ్మకి మహా అద్భుతమైన ప్రజ్ఞ ఉంది. అది తాడులా మారి ఎదుటివారిని సున్నితంగా చింపేస్తుంది. ఒక్క శారదతో మాట్లాడేటప్పుడే అమ్మకి ఈ లయ, అణుకువ, లాలన వస్తాయి. మాలో ఎవరితో మాట్లాడేటప్పుడు అవి మచ్చి కూడా ఉండవు. అమ్మ హృదయంలో శారది ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడని మా అందరికీ తెలుసు. అతనిలో ఆ ప్రత్యేకత ఏమిటో మాత్రం ఎవరికీ తెలియదు. అమ్మ ఆదేశించినట్లుగానే శారది వచ్చాడు. నేను సాధ్యమైనంత వరకు తాత్సారం చేయడానికి నిశ్చయించుకున్నాను. నేను లేనప్పుడు కృష్ణ దగ్గర నుంచి ఎక్కడ ఫోన్ వస్తుందోనని భయం. తాయారమ్మని ఫోన్ వస్తే తీయమని, నా కోసం ఎవరైనా అడిగితే చప్పున నాకు వచ్చి చెప్పమని పురమాయించి పైకి వెళ్ళాను. అరగంటలో అయ్యే ముస్తాబుని తీరిగ్గా గంట చేసి కిందకు వచ్చాను. ఫోన్ రాలేదు. తాయారమ్మకి వెళ్లే ముందు ఫోన్ వస్తే ఒక గంట తర్వాత తప్పకుండా చేయమన్నారు అని చెప్పి శారదతో బయలుదేరాను. దోవలో శారది చిరుకోపంగా అడిగాడు, అన్నిటికీ మీ అమ్మ ఇష్టం మీద నడిచే మనిషివి, మధ్యలో ఈ ఒక్క చీరకి నా సెలక్షన్ ఎందుకు? అతని ధోరణి చూస్తే నాతో ఇలా రావటం ఏమాత్రం ఇష్టం లేనట్టుగా, కేవలం అమ్మ బలవంతం మీద నా కాదని లేక వచ్చినట్టుగా ఉంది. ఏమో నాకేం తెలుసు, అమ్మ వెళ్ళమంది వచ్చాను అన్నాను. రేపు పెళ్ళైన తర్వాత మీ అమ్మ నన్ను వదిలేయమంటుంది, వదిలేస్తావా? అమ్మ నిజంగా అలా అంటే చేయక తప్పదు మరి. అమ్మకు అన్నీ బాగా తెలుసు. శారది శబ్దం బయటికి రాకుండా ఏదో గొణుక్కున్నాడు. ఏమిటంటున్నారు మీరు? నాకు వినిపించలేదు అన్నాను. ఏం లేదు అన్నాడు. మా కారు జంట నగరాల మొత్తం మీద అత్యంత అధునాతనంగా ఉన్న ఒక బట్టల షాప్ ముందు ఆగింది. ఇద్దరం దిగి లోపలికి వచ్చాం. షాపు నిండా జనం ఉన్నారు. కిటకిటలాడుతున్నట్టుగా ఉంది. షాపు యజమాని మాకు బాగా తెలిసిన మనిషి. మమ్మల్ని చూడగానే శారదికి సాధారణంగా లోపలికి ఆహ్వానించాడు. షాపులో పనిచేస్తున్న సేల్స్ గర్ల్స్ రకరకాల చీరలు తెచ్చి మా ముందు పడేశారు. నాకు చూసిన ప్రతి ఒక్కటి బాగున్నట్టే ఉంది. మళ్ళీ పరీక్షగా చూస్తే ఏ ఒక్కటి నచ్చలేదు. షాపులోకి వచ్చి గంట అయింది. శారది బాగుందన్న దానికి నేను వంకలు చూపించాను. నాకు నచ్చిన వాటిని అతను తిరస్కరించాడు. దాదాపు గంట గడిచింది. చీరలు చూపించే అమ్మాయికి విసుగు పుట్టినా ఎంతో ఓపిగ్గా ఇంకా ఇంకా తెచ్చి చూపిస్తున్నారు. చివరికి నెమలి పింఛం రంగు చీర ఒకటి సెలెక్ట్ చేశాను. విసుగు పుట్టిన శారది బాగుంది అనేశాడు. నాకు తెలుసు అమ్మకి ఆ రంగు ఇష్టం ఉండదు. ఒకసారి నాన్నగారు ముచ్చటపడి నాకు ఈ రంగులో పరికిణీ బట్ట తెస్తే అది బాగాలేదని పని మనిషికి ఇచ్చేసింది. ఈ రంగంటే తనకెంత అసహ్యమో గంటన్నర సేపు చెప్పింది. ఇప్పుడు శారది సెలెక్ట్ చేశాడంటే కాదన్నదని నా గట్టి నమ్మకం. అప్పుడు ఆ ఇష్టం ఏమైపోతుందో అడగాలని నా సంకల్పం. చీర తీసుకున్నాను. శారది ప్యాక్ చేయించి డబ్బులు చెల్లించడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. నేను బయటకు వస్తుండగా అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న ఒక వ్యక్తిని నా దృష్టి ఆకట్టుకుంది. అతను నన్ను చూడలేదు. ఇంకోవైపు వెళ్ళబోతున్నాడు. చెంగున నేడిలా అతని దగ్గరకు పరిగెత్తి అతని చేయి పట్టుకున్నాను. ఉలికి పడ్డట్టుగా కృష్ణ నన్ను చూడగానే తెల్లబోయాడు. అతని కళ్ళల్లో సంభ్రమాశ్చర్యాలు దోబూచులాడినాయి. నువ్వా? ఎంత అదృష్టం అన్నాడు. ఎంత దొంగవి నువ్వు! వచ్చి 3 రోజులైతే నన్ను కలవాలని చూడలేదు. కనీసం ఫోన్ అయినా చేయలేదు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. బాగుంది ఈ నేరారోపణ. మామయ్యకి ఫోన్ నెంబర్ ఇచ్చి నిన్ను ఒకసారి చెయ్యమని చెప్పి నేను ఎదురు చూస్తుంటే ఈసారి కనుబొమ్మలు ముడుచుకోవటం నా వంతైంది. నాన్నగారికి చెప్పాడా? ఆయన ఏం తెలియనట్టు ఊరుకున్నారే. చూసి విసుగు పుట్టి ఇక చేయవని నిర్ధారణ చేసుకున్నాను. తోచకపోవటంతో ఇలా మధు వాళ్ళకి బట్టలు ఏమైనా తీసుకుందామని వచ్చాను. నేను రాజు రాసిన ఉత్తరాలు అందాయా? అందినాయి. ఇంతలో శారది అక్కడికి వచ్చాడు. ఎవరు అని అడిగాడు. అతని ముఖం తీక్షణంగా ఉంది. ఇతను కృష్ణ తడబడ్డాను. చిన్ననాటి స్నేహితులం. కృష్ణ ఎలాంటి తొట్టుబాటు లేకుండా జవాబు చెప్పాడు. ఇతను శారదని పరిచయం చేశాను. నా పేరు కృష్ణ. కృష్ణ నవ్వుతూ తనని తాను పరిచయం చేసుకుంటూ చేయి చాచాడు. శారది అయిష్టంగా ఆ చేయి అందుకుని కరచాలనం చేసి వదిలేశాడు. ఇద్దరు ఒకరినొకరు నిశ్చితంగా పరీక్షించుకోవటం నేను గమనిస్తూనే ఉన్నాను. వాళ్ళిద్దరూ అలా చేతులు కలుపుకొని ఒకరినొకరు చురుగ్గా చూస్తుంటే నాకు గమ్మత్తుగా అనిపించింది. క్షణంసేపు ఏం మాట్లాడాలో ఎవరికీ తెలియనట్టుగా మౌనంగా నిలబడిపోయాం. మీ పని అయిపోయి వెళ్తున్నట్టున్నారు, వస్తాను నేను. కృష్ణ ఇద్దరి దగ్గర ఒకేసారి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. శారది బయటకు నడిచాడు. నేను యాంత్రికంగా అతన్ని అనుసరించాను. హఠాత్తుగా
నా మనసు ఎలాగో అయింది. 2 రోజుల నుంచి అతని ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను నేను. అతను ఈ విధంగా ఇలా కనిపించి అలా వెళ్ళిపోతుంటే నాకెలాగో ఉంది. సారథి వెళ్ళి కారులో కూర్చున్నాడు. నేను కూడా డోర్ తెరిచి లోపల కూర్చోబోయాను. నాకెందుకో కానీ ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే కృష్ణ ఇక నా కంటికి కనిపించడేమోనని అనిపించింది. ఆ భయంతోనే కారులో కూర్చోబోతున్న దానల్లా హఠాత్తుగా ఆగి నేను ఇప్పుడే వస్తాను అంటూ సారథి సమాధానం కోసం చూడకుండా తిరిగి షాప్లో పరిగెత్తాను. కృష్ణ బట్టలు చూస్తున్నాడు. నేను అతని చెయ్యి పట్టుకుంటూ ఆదుర్దాగా అడిగాను, ఎక్కడ ఉంటున్నావు నువ్వు? తాజ్ హోటల్లో. రూమ్ నెంబర్ ఎంత? కృష్ణ చెప్పాడు. సరే, నేను సరిగ్గా 4 గంటలకి నీ రూమ్కి వస్తాను. ఆ రూమ్లో ఇంకేమైనా ఉంటే ఆ టైంకి అవతలికి పంపించేయి. రూమ్లో ఇంకెవరైనా ఉంటే ఆ టైంకి అవతలికి పంపించేయి. నీతో నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీనా, ఇప్పుడు ఇంకేం చెప్పొద్దు, వస్తా, బాయ్ గబగబా అనేసిన నేను బయటకు వచ్చేసాను. షాప్కి ఎదురుగా కారుకు నిలిపి అందులో కూర్చుని ఉన్న సారథికి బహుశా నేను కృష్ణ చేయి పట్టుకుని మాట్లాడటం కనిపించే ఉంటుంది. స్టీరింగ్ బిగించినట్టు గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న అతని ముఖంలో క్రోధపు ఛాయలు తొంగి చూస్తున్నాయి. నేను కూర్చుని డోర్ వేసినా అతను కారు స్టార్ట్ చేయలేదు. ఏమిటి ఆ మాట్లాడింది? ఏం లేదు. ఎవరతను? చెప్పానుగా, కృష్ణ అని. మీ ఇద్దరికీ ఎలా పరిచయం? చెప్పాడుగా, చిన్ననాటి స్నేహితులమని. అది నన్ను కవర్ చేయడానికని తెలుస్తూనే ఉంది. ఆ మాత్రం గ్రహించలేని ఫూల్ని అనుకున్నావా? వెనుక కారు ఒకటి వచ్చి ఆగింది. మా కారు అడ్డుగా ఉండటంతో హారన్ బొయ్ బొయ్యమని వినిపించింది. సారథి కారు స్టార్ట్ చేశాడు. అతని పాదం యాక్సిలేటర్ని కసితో గట్టిగా నొక్కినట్లు కారు రిబ్బన బాణంలా దూసుకుపోయింది. ఆ రోజున ఎక్కడా ఏ యాక్సిడెంట్ జరగకపోవడం కేవలం మా ఇద్దరి అదృష్టమని చెప్పాలి. కారు సరాసరి మా ఇంటికి కాకుండా నేరుగా అతని ఇంటి ముందు వచ్చి ఆగింది. సారథి కారు ఆఫ్ చేశాడు. సీరియస్గా అన్నాడు, మీనా, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దిగి లోపలికి రా. నేను ఇబ్బందిగా చూశాను. ఇప్పుడా? నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి. అడిగేది ఇక్కడే అడగకూడదా? ఇక్కడ కూర్చొని మాట్లాడటం బాగుండదు. నువ్వు దిగి లోపలికి రాకపోయావంటే మీ అమ్మతో ఇప్పుడే నీ బాల్య స్నేహితుడి గురించి చెప్పి అతనికి నీకు ఎలాంటి పరిచయమో అది ఎంతవరకో తెలుసుకుంటాను. అతని బెదిరింపుకు నాకు ఒళ్ళు మండింది. అతను అడగబోయే ముఖ్యమైన సంగతి ఏమిటో నాకు తెలుస్తూనే ఉంది. ఇక్కడ కారులో అయినా అక్కడ ఇంట్లో అయినా నేను చెప్పబోయే సమాధానం ఒకటే. నేను దిగాను. సారథి ముందు, నేను వెనక ఇద్దరం అతని డ్రాయింగ్ రూమ్లో అడుగుపెట్టాం. గుమ్మంలో అడుగుపెట్టగానే ఇద్దరం ఒకేసారి ఆగిపోయాం. అక్కడ సోఫాలో తలపట్టుకుని రాజేశ్వరి కూర్చుని ఉంది. సారథిని చూడగానే లేచిన రాజేశ్వరి అతని వెంట వచ్చిన నన్ను చూసి గతుకుమన్నట్టుగా చూసింది. దాని కళ్ళు కంగారుతో భయంతో రెపరెపలాడినాయి. ఒక్కసారి మొహం పాలిపోయింది. రాజేశ్వరి, నువ్వా? సారథి ఆశ్చర్యపోయాడు. నేను ఎందుకు వచ్చానంటే వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయింది. కంఠం వణిగింది. ఒక్క నిమిషం ఎవరు ఏం మాట్లాడాలో తెలియనట్లు ఆగిపోయాం. చివరికి సారథి తనే అన్నాడు, కూర్చో, నాకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోతుంది. ఇంత క్రితం నేను రమ్మనమని చెప్పిన సంగతి మర్చిపోయాను అంటూ నా వైపు తిరిగి, మీనా, రాజుని నేనే ఇక్కడికి రమ్మనమని కోరాను. తను బాగా ఎంబ్రాయిడరీ చేస్తుంది కదూ, డోర్ కర్టెన్స్ తెద్దామని ఏ గుమ్మానికి ఏ కలర్ కావాలో వచ్చి చూసి చెప్పమన్నాను అన్నాడు. నేను అలాగా అన్నట్టు చూశాను. రాజేశ్వరి కూర్చోలేదు. నేను తర్వాత వస్తాను మళ్ళీ అంది. దాని ముఖం చూస్తే ఫెయింట్ అయి పడిపోతుందేమో అని అనిపించింది. ఇంతలో బయట నుంచి మిస్టర్ సారథి అంటూ వినిపించింది. సారథి బయటికి వెళ్ళాడు. నేను రాజుని ఏమీ అడగలేదు. కనీసం దాని సంగతైనా చూడలేదు. కానీ అదే భయపడుతున్న దానిలా అంది. వదినా, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను తక్షణం ఇంటికి తీసుకువెళ్ళు, నా కళ్ళు తిరుగుతున్నాయంది. ఎందుకని రాజు? నేను అనునయంగా దాని చేయి పట్టుకున్నాను. ఇంతలో సారథి లోపలికి వచ్చాడు. నా కోసం ఆఫీస్ వాళ్ళు వచ్చారు, ఒక 10 నిమిషాలు మీ ఇద్దరు లోపల కూర్చుంటారా? ఇంటికి వెళుతున్నాం అన్నాను. 10 నిమిషాలేగా అన్నాడు. సారథి చూపులన్నీ రాజు మీదనే ఉన్నాయి. అన్నాను. రాజేశ్వరి కర్టన్ను సెలెక్ట్ చేస్తానంది అన్నాడు. తర్వాత వస్తుంది, సాయంత్రం తప్పకుండా రావాలి. ఏం వస్తావా? ఆ తప్పకుండా అనటంలో ఏదో ద్వంద్వార్థం ప్రతిధ్వనిస్తోంది. రాజు వస్తానన్నట్టు తల ఊపింది. మీనా, సాయంత్రం తప్పకుండా రాజుని పంపు, లేకపోతే వద్దులే, నేనే మీ అమ్మగారికి ఫోన్ చేస్తా, సారథి మరీ చెప్పాడు. అతని ముఖంలో ఆందోళన బాగా కనిపిస్తోంది. సారథి నాతో మాట్లాడాలన్న ముఖ్యమైన సంగతి పూర్తిగా మర్చిపోయినట్టే ఉన్నాడు. రాజు, నేను ఇద్దరం కలిసి బయటకు వచ్చాం. సారథి కారుని డ్రైవ్ చేయటం సారథి కారుని డ్రైవ్ చేయటం నాకు అలవాటే. దోవలో వస్తుండగా రాజు చేతి రుమాలలో భద్రంగా మడతపెట్టి దాచి ఉంచిన ఉత్తరం ఒకటి తీసి నా పక్కన పెట్టింది. వదినా, ఇంత క్రితం మీరు బజార్ వెళ్ళబోయే ముందు నువ్వు బట్టలు మార్చుకోవటానికి పైకి వెళ్ళినప్పుడు సారథి నన్ను పిలిచి బలవంతంగా ఈ ఉత్తరం చేతిలో పెట్టాడు. నువ్వు అది చదివితే నేను సారథి ఇంటికి ఎందుకు వచ్చానో నీకే తెలుస్తుంది. నేను కారు రద్దీ లేని వీధిలో రోడ్డు వారగా ఆపి అది తీసుకొని చదివాను. ఇందులో ఇలా ఉంది.
ప్రియమైన రాజేశ్వరి, నేను వారం రోజుల నుంచి రాత్రింబవళ్ళు పడిన మదనలోంచి తేరుకున్న తర్వాతది ఉత్తరం. శ్రద్ధగా జాగ్రత్తగా ఆ పాఠం చదువు. మీనాని నా భార్యగా చేసుకోవాలని నేను ఒకప్పుడు ఉబలాటపడిన మాట నిజమే. మీనా అందం, ఐశ్వర్యం, ముఖ్యంగా వాళ్ళ అమ్మ వ్యక్తిత్వం నన్ను బలంగా ఆకర్షించినాయి. చదువు మాత్రమే బాగా ఉన్న నేను అత్తవారుగా వీరి అండదండలు లభిస్తే జీవితంలో ఇంకా పైకి ఎగబాకవచ్చునని ఆశించాను. కానీ రాను రాను నా భ్రమలు ఒక్కొక్కటి తొలగిపోయినాయి. మీనా ఇంత మూర్ఖురాలని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆ అమ్మాయి మీద వాళ్ళ అమ్మ వ్యక్తిత్వపు ప్రచారం విపరీతంగా ఉంది. తల్లి నీళ్లు చూపించి ఇవి పాలు అంటే మీనా నిస్సంకోచంగా అవునంటుంది. అవి నిజంగా పాలేనని నమ్ముతుంది కూడా. ధనం, అహంకారం, మూర్ఖత్వం పుష్కలంగా గల మీనాతో భవిష్యత్తు ఊహించిన కొద్దీ నాకు కాళ్ల కింద భూమి కదులుతున్నట్లుగా ఉంది. మీనాతో ప్రధానం నాకు జరగటం లేదు. కృష్ణవేణమ్మ గారితో నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ఇది వాళ్ళ మీద ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. వాళ్లతో పోట్లాట జరిగిన తర్వాత నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. సాధ్యమైనంత త్వరలో ఢిల్లీ పోతాను. నాకు మీనాని చూసిన తర్వాత డబ్బున్న అమ్మాయిలంటే హడలు పుట్టింది. వాళ్ళ జోలికే పోకూడదని అనిపిస్తోంది. చాలా సామాన్య కుటుంబాల్లో నుంచి వచ్చిన అమ్మాయిని చూసి చేసుకోవాలనిపిస్తోంది. ఆ వ్యక్తివి నువ్వెందుకు కాకూడదు? నువ్వు కృష్ణవేణమ్మ గారికి భయపడనవసరం లేదు. నేను నిర్భయంగా ఆవిడకి నువ్వు నచ్చిన సంగతి చెప్పగలను. నిన్ను చూసిన తర్వాతనే నాకు రాబోయే భార్య ఇలా ఉండాలి సుమా అన్న అభిప్రాయం ఏర్పడింది. రాజేశ్వరి, నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో నాకు వెంటనే తెలియజెప్పాలి. నీకు ఇష్టమైతే క్లుప్తంగా ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నువ్వు వీలు చూసుకుని సాయంత్రం లోపల ఒక్కసారి ఇక్కడికి వస్తే మనం అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. స్నేహితురాలికి అన్యాయం జరుగుతుందేమోననే కుశంకలు వదిలేయి. ఇందులో నువ్వు చేసింది ఏమీ లేదు. నన్ను ఆకర్షించాలని కానీ లోపర్చుకోవాలని కానీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. నువ్వు రాకపోయినా నేను మీనాని చేసుకునేవాడిని కాదు. కాబట్టి మీనాతో వివాహానికి నాకు విముఖత్వం కలగటానికి నీకు ఎలాంటి సంబంధము లేదు. నా ఈ ఉత్తరం చూసి కూడా నువ్వు నాతో మాట్లాడటానికి నా దగ్గరికి రావనుకో, అది నేను అంగీకారంగా తీసుకుంటాను. ఈ సాయంత్రమే కృష్ణవేణమ్మ గారితో ఈ విషయం చెప్పి నువ్వు కూడా ఒప్పుకున్నావంటాను. నువ్వు వచ్చి మాట్లాడకపోతే సంపూర్ణంగా నా ఈ అభ్యర్థనని మన్నించి ఇష్టపడినట్టే అనుకుంటూ ఈ ఉత్తరం ముగిస్తున్నాను. ఉంటాను, నీ సారథి. చదవటం పూర్తి చేసిన నేను నిట్టూర్పు విడిచాను. జాగ్రత్తగా మడత పెట్టి జేబు రుమాల్లో భద్రపరిచి రాజు చేతికి ఇచ్చాను. అది నిటారుగా కూర్చొని రోడ్డు వైపు చూస్తోంది. ఏమిటి నీ ఆలోచన అన్నాను. నన్ను తక్షణం నెమ్మలూరు పంపివేయి. నువ్వేం తప్పు చేశావని నీకు తెలియదు. రాజు నా వైపు తిరిగింది. కళ్ళల్లో మళ్ళా నీరు తిరుగుతూ ఉండగా అంది. వదిన, నెమ్మలూరులో ఆ పెళ్లి గొడవ మూలంగా కాస్త పట్నం వచ్చి నీ దగ్గర సరదాగా ఉంటే ఆ బాధంతా మర్చిపోగలను అనే ఆశతో వచ్చాను. ఇలాంటి విపరీతమైన సంఘటనలు ఎదురవుతాయి అంటే చచ్చినా వచ్చేదాన్ని కాదు. ఇందులో నా పొరపాటు ఏదీ లేదని నువ్వు నమ్ముతావా వదిన? దానికి దుఃఖం వచ్చేసింది. నేను రాజు తలని నా భుజం మీదకి లాక్కున్నాను. ఏమిటో పిచ్చితనం, ఇందులో నీ పొరపాటేం లేదని స్వయంగా శారదే ఒప్పుకుంటున్నాడుగా. నాకేమిటో చాలా భయంగా ఉంది. ఒక్క మాట చెప్పు, విషయం ఇంత దూరం వచ్చిన తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? నేనుంటే ఇంకా సమస్యలు తలెత్తుతాయి. ఎత్తని, ఏం జరిగినా నీ మంచికి అని నమ్ముతాను నేను. ఈరోజు ఈ ఉత్తరం చూడటం వల్ల నా మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా? వదిన, నీ మాటలు నాకేం అర్థం కావటం లేదు. 2 రోజులు ఓపిక పట్టు, నువ్వే తెలుసుకుందువు కానీ. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ధైర్యంగా ఉండు. ఏది ఉంటానని మాట ఇవ్వు. నేను చేయి చాచాను. రాజు నా చేయి వెనక్కి లాక్కుంది. నేను మారినట్టు మాట ఇవ్వలేదు. ఆ సాయంత్రం కృష్ణ దగ్గరకు వెళ్ళటానికి నాకేమంత కష్టం కలగలేదు. ఇంట్లోంచి బయలుదేరటానికి ఏ కారణం చెబుదామా అని సతమతం అవుతున్న నాతో టీ తాగుతుండగా అమ్మడు చెప్పడం మర్చిపోయాను. టైలర్కి నీ జాకెట్ కొలతలు పంపిస్తానని చెప్పాను. ఈ మధ్య నీ జాకెట్లన్నీ టైట్గానే ఉన్నాయి. ఖరీదు గల గుడ్డలు. వెళ్ళి కాస్త వదులుగా సరైన కొలతలు ఇచ్చిరా అంటూ పురమాయించడంతో నా మనసు ఎగిరి గంతు వేసినట్టయింది. కోరుకున్న పెన్నిది కళ్ళెదుట నిలిచినంత ఆనందంగా అనిపించింది. అలాగే మమ్మీ, ఎంతో అణుకువగా అన్నాను. నిజమే, ఈ మధ్య నేను కాస్త లావుగా అయ్యానని అందరూ అంటున్నారు. నా పాత జాకెట్లన్నీ ఒంటికి అంటించినట్లు అయినాయి. నేను అసలే కాస్త పొడుగ్గా ఉంటాను. దానికి తోడు లావు అయితే మరీ పెద్దదానిలా కనిపిస్తానని అమ్మకి భయం. నన్ను డైట్ చేయమని మందలిస్తున్న అమ్మని నాన్నగారు విన్నప్పుడల్లా కేకలేసేవారు. నీ మొహం లావైనంత మాత్రాన పెద్దవాళ్ళు అయిపోతారా? మొహంలో పసితనం
మొహంలో పస్తనం ఎక్కడికి పోతుంది? ఆ మాటకొస్తే సన్నగా ఉరుగుల్లా ఉన్నవాళ్ళు ముదిరిపోయిన బెండకాయల ముదిముఖాలతో తెలియదంటావా అనేవారు నాన్నగారు. నా తరపున వకాల్తా పుచ్చుకోవటంతో నాకు డైటింగ్ బాధ తప్పేది. లేకపోతే చచ్చిపోయి ఉండేదాన్ని. నాకు అసలే విపరీతమైన ఆకలి. అయినా అమ్మకి ఈ వయసుని గురించిన భయం ఏమిటో నాకు బొత్తిగా అర్థం కాదు. మనిషికి కాలంతో పాటు శారీరకంగా మార్పు రావటం ఎంత సహజం? ఎన్నాళ్ళని ఏటికి ఎదురీదగలం? ఎన్నాళ్ళని కాలంతో పోరాడగలం? ఎప్పటికైనా మనం దాని చేతుల్లో పడిపోక తప్పదు. అనవసరంగా అపురూపమైన కాలాన్ని వ్యర్థమైన సంఖ్యలతో చేజార్చుకోవటం తప్ప ఇంకేం మిగలదు. అసలు ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో మనిషి హుందాగా ఉండటం నేర్చుకోవాలి. అలా ఉంటే అంతకు మించిన ఆకర్షణ, అందం ఇంకేమీ ఉండవు. నన్ను అడిగితే అసలైన సౌందర్యం వ్యక్తిత్వం వల్ల మాత్రమే వస్తుంది. శారీరకంగా వచ్చే అందం ఈ రోజున ఉంటే రేపు పోవచ్చు. వ్యక్తిత్వం ద్వారా మన చుట్టూ ఏర్పరచుకున్న ఆకర్షణ జీవితాంతం ఉంటుంది. ఏమిటో కొన్ని విషయాల్లో అమ్మకి నాకు స్వభావంలో, అభిప్రాయాల్లో పూర్తిగా పరస్పర విరుద్ధంగా అనిపిస్తుంది. నేను వెళ్ళటానికి తయారవుతుంటే రాజు నా దగ్గరకు వచ్చి, వదినా నేను కూడా నీతో వస్తాను అంది. నువ్వెందుకు? నేను జాకెట్ కొలతలు ఇచ్చి క్షణంలో వచ్చేస్తాను అన్నాను. రాజు నా భుజం మీద చేయి వేసి నా కళ్ళల్లోకి అర్థిస్తున్నట్టుగా చూస్తూ దీనంగా అంది. ఏమో వదినా, నాకెందుకో చాలా భయంగా ఉంది. నా మనసు ఏమిటో అశుభాన్ని శంకిస్తుంది. ఊహించనిదేదో జరగబోతున్నట్టు నా గుండెలు బిగబట్టినట్టు అవుతున్నాయి. నువ్వు ఒక క్షణం కనుమరుగైతే 1000 ఆలోచనలు నన్ను వేధిస్తున్నాయి. నా భుజం మీద ఉన్న రాజు చెయ్యి మృదువుగా నొక్కాను. ఓయ్ పిచ్చి మొహమా, నువ్వు వట్టి కంగారు మనిషివి, అంతకంటే ఇంకేం కాదు. నువ్వు అనవసరంగా నీ నీడని చూసి జడుచుకుంటున్నావు. నీ ఆలోచనలే నిన్ను సతాయిస్తున్నాయి. నేనుండగా ఏ అశుభమూ జరగదు. నీకేం భయం లేదు సరేనా? లాలనగా దాని వైపు చూశాను. ఏమో వదినా, రాజు ఇంకేదో చెప్పబోతుండగా ఇంతలో కింద నుంచి అమ్మాయి రాజు అన్న పిలుపు వినిపించింది. వదినా, నేను కూడా నీతో వస్తాను. నేను లేకుండా నువ్వు వెళ్ళొద్దు. రాజు మరోసారి నన్ను హెచ్చరిస్తున్నట్టుగాని కిందకి వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో నేను గబగబా తయారై కిందకి వచ్చాను. ఎక్కడ ఆలస్యం చేస్తే రాజు మళ్ళీ వచ్చి నేను కూడా వస్తాను అని హఠం చేస్తుందోననే భయంతో జడ గబగబా అల్లుకుని ఎదురుగా స్టాండ్ మీద చేతికి అందిన చీర తీసుకుని కట్టుకుని వచ్చేసాను. అమ్మ కోసం క్లబ్ తరపు నుంచి ఎవరో వచ్చారు. వాళ్ళంతా కింద హాల్లో కూర్చుని మాట్లాడుతున్నారు. ఆ సంభాషణ నా గురించి వినిపించడంతో మెట్ల మీద అప్రయత్నంగా ఆగిపోయాను. అమ్మాయికి పెళ్లి స్థిరపడిందట్టుగా ఒక ఆవిడ అడుగుతోంది. అవునండి, లగ్నం నిశ్చయమైంది. 2 రోజుల్లో ప్రదానం చేస్తున్నాం. అట్టే వ్యవధి కూడా లేదు. మీరందరూ మాతో తలో చెయ్యి వేయాలి. అయ్యో తప్పకుండాను. మీ అమ్మాయి పెళ్ళికి మీరేమో కానీ మేమంతా ఎదురు చూస్తున్నామంటే నమ్మండి. మీరు ఇలా చేస్తారని అలా చేస్తారని అప్పుడే అంతా ఊహిస్తున్నారు. దానిదేముందిరండి, నేను మాత్రం మీలాంటి దాన్ని కానా? అమ్మ నవ్వుతూ అంది. అల్లుడు ఇల్లరికం వచ్చేట్టేగా? ఇంకో ఆవిడ అడిగింది. రాకపోతే నేను అలా ఒప్పుకుంటానా? అమ్మ గొంతులో ఏదో ధీమా. అవునండి, ఒకగానొక పిల్లయ్యే, అది సహజమేగా. అందులో అతనికి తల్లి తండ్రి లేరు. నేను చెప్పాను, అబ్బాయి నువ్వే మా కొడుకు, అమ్మాయే కోడలు అనుకుంటామని అంది అమ్మ. బాగా చెప్పావు. అందరూ గొల్లున నవ్వారు. వాళ్ళ నవ్వు అలలుగా తేలి వచ్చి నన్ను ముంచేయసాగింది. నా గుండెల్లో అతి సున్నితమైనదేదో ఆ నవ్వులకి భయపడిపోయినట్లు ముడుచుకుపోసాగింది. క్షణంసేపు కృష్ణ దగ్గరకు వెళుతున్నాననే ఆనందం, కుతూహలం కూడా చచ్చిపోయినాయి. ఇంతలో ఒక ఆవిడ నన్ను చూసింది. అదిగో మీనా వస్తోంది. అందరూ తిరిగి చూశారు. నేను కిందకు దిగి వచ్చాను. మమ్మీ, నేను వెళుతున్నానన్నాను. వెళ్ళి త్వరగా రా. చూడు, వచ్చేటప్పుడు శారద దగ్గరికి వెళ్ళి అతన్ని కూడా తీసుకురా. నాన్నగారు ఏదో మాట్లాడాలి అన్నారు. యాంత్రికంగా తల ఊపి బయటకు వచ్చేసాను. సారథి అనుక్షణం ఆవిడ నోట్లో అదే మాట. ఆవిడ అంతగా అభిమానిస్తున్న ఆ సారథి మనసులో నాకు స్థానం లేదని, ఇంకొకరు చోటు చేసుకున్నారని తెలిసిన క్షణంలో ఆవిడ ముఖం ఎలా ఉంటుందో. ఇల్లరికం రాకపోతే నేను అసలు ఒప్పుకుంటానా? ఆవిడ మాటలు నా చెవుల్లో గింగురుమన్నాయి. ఆ కంఠంలో ఎంత ధీమా, ఎంత నమ్మకం. సారదే కాదు, ఈ ఇంటికి ఇల్లరికం రావాలనే అభిలాష ఉన్న ఏ వ్యక్తి నీడ కూడా నేను సహించలేనని ఆవిడకి అర్థి చెప్పాలనిపిస్తోంది. అతనికి తల్లి తండ్రి లేరు. నేను చెప్పాను, అబ్బాయి నువ్వే మాకు కొడుకు, మా అమ్మాయే కోడలు అనుకుంటాం. అమ్మ అన్న ఈ మాటలు నాకు బాణాల్లా గుచ్చుకోసాగినాయి. సారథిలో ముఖ్యంగా ప్రప్రథమంగా అమ్మని ఆకట్టుకున్న విషయం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. సారథికి తల్లి తండ్రి లేరు. కృష్ణవేణమ్మ గారికి, రాబోయే అల్లుడికి నా అనే దగ్గర వాళ్ళు ఎవరూ ఉండకూడదు. సాధారణంగా పెళ్ళి అయితే ఆడపిల్ల అత్తగారింటి వైపు వాళ్ళని కలవాలి. ఇక్కడ దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అమ్మ మాటకి 1కి 10 సార్లు సారథి విషయంలో నాకంటే కూడా ముఖ్యంగా తను అదృష్టవంతురాలినని ఎందుకంటోందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆవిడ అక్షరాలా కోరుకున్న వ్యక్తి లభించాడు. సారథిలో అమ్మ ఆలోచించినవన్నీ ఉన్నాయి. తనకి తగిన అల్లుడు వచ్చాడని మురిసిపోతుందే తప్ప నా ఊహలకి సారథి తగిన భర్త అవునా కాదా అని అమ్మ ఆలోచించలేదు. ఈ విషయంలో నాన్నగారు కూడా అమ్మ పక్షం అవటంతో నేను పూర్తిగా ఒంటరిదాన్నైపోయాను.
ఈ విషమ స్థితిలో ఈ రూపేణ రాజు అనుకోకుండా వచ్చి నాకు అండగా నిల్చుంది. రాజు అంటే సారథికి ఆకర్షణ కలగటం నిజంగా ఒక విధంగా నా అదృష్టమని చెప్పాలి. చల్లగా ఈరోజు రేపు సారథికి నా మనసులో ఉన్న ఈ బాధంతా చెప్పేయాలి. నేను, సారథి, రాజేశ్వరి ఒకటైతే అమ్మ మమ్మల్ని ఏమీ చేయలేదు. చల్లగా ఒక శుభముహూర్తాన రాజుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పేస్తాను. అవసరమైతే నేను దగ్గరుండి జరిపిస్తాను. ఆలోచన వరవడిలో కొట్టుకుపోతున్న నేను కృష్ణ ఉంటున్న హోటల్ దాటి ముందుకు వెళ్ళిపోతున్నానని గుర్తుకొచ్చి కారు రివర్స్ చేసి వెనక్కి తీసుకువచ్చాను. హోటల్ ఆవరణ నిండా బయట కళకళలాడుతున్న కార్లు బాగులు తీసి నిలబడ్డాయి. తళతళలాడుతున్న కార్లు బాగులు తీసి నిలబడ్డాయి. రకరకాల మనుషులు హడావిడిగా తిరుగుతున్నారు. హోటల్ గేట్కి సుస్వాగతం అనే అక్షరాలు కుట్టిన గుడ్డ వేలాడుతోంది. ఎవరో బాగా ఉన్నవాళ్ళది పెళ్లి రిసెప్షన్లా ఉంది. ఆ జనం, ఆ సందడి చూస్తే ఒక క్షణం నాకు మతిపోయినట్టుగా అయింది. అక్కడెక్కడా చోటు లేకపోవడంతో కారు రోడ్డు మీద దూరంగా పార్క్ చేసి నడిచి రావాల్సి వచ్చింది. లోపలికి వచ్చిన నేను ఎలాగో ఆ జనాన్ని నుంచి తప్పించుకుంటూ ఎంక్వైరీ వైపు వెళ్ళాను. 7-8 అంతస్తులు అటు ఇటు రెక్కలు చాచుకున్నట్టు ఆ హోటల్కి 2-3 వైపుల నుంచి మెట్లున్నాయి. కృష్ణ ఉన్న రూమ్ ఎటువైపున ఉందో ఎంక్వైరీ చేయడానికి వెళుతున్న నేను ఇంతలో మీనా అన్న పిలుపు మోచేతి దగ్గర అంటనట్టు తాకిన స్పర్శతో వెనక్కి తిరిగి చూశాను. నా ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. ఓ నువ్వా అన్నాను. నిన్ను గేటు దగ్గరే చూశాను. నీ దగ్గరికి వచ్చే లోపలే నువ్వు జనంలో కలిసి దూరం అయ్యావు అన్నాడు. నీ రూమ్ ఎటువైపున ఉందో కనుక్కుందామని వచ్చాను. ఇటురా, ఇటువైపు వెళ్ళాలి, దారి తీస్తూ అన్నాడు. నేను అతన్ని అనుసరించాను. జనం నేల ఈనినట్టుగా కిటకిటలాడుతున్నారు. అందరిలో ఏదో ఉత్సాహం. ఇటురా, మెట్లు చాలా ఉన్నాయి, లిఫ్ట్లో వెళదామా అన్నాడు. నేను తల ఊపాను. ఇద్దరం లిఫ్ట్ దగ్గరికి వచ్చాం. కృష్ణ ఉంటున్న గది పై అంతస్తులో ఉందట. లిఫ్ట్లో ఇద్దరం పక్కపక్కగా నిలబడ్డాం. ఎదురుగా ఉన్న అద్దంలో కృష్ణ పక్కగా నేను సరిగ్గా భుజాల దాకే వచ్చాను. నా ఎదురుగా కనిపిస్తున్న ప్రతిబింబం వైపు చూసి నేను నవ్వాను. అతను నవ్వలేదు. నేను నవ్వటం ఇష్టం లేని వాడిలా చప్పున ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు. అబ్బా, ఎంత ఎత్తున ఉంది ఈ గది! మెట్ల మీద నుంచి వస్తే నిజంగా కాళ్ళు నొప్పి పుట్టవేమో అన్నాను. అతను రూమ్ తాళం తీయగానే గదిలోకి అడుగు పెడుతూ కూర్చో అన్నాడు. నేను రూమ్ అంతా కలిగి చూశాను. డబుల్ రూమ్, కర్టెన్లు, మంచాల మీద పరిచిన దుప్పట్లు, కింద పరిచిన దివాసి రూమ్ చాలా ఉంటుందని చెబుతున్నాయి. కూర్చో, ఫ్యాన్ వేస్తూ మరోసారి అన్నాడు. నువ్వు ఇలా చాలాసార్లు నాన్నగారికి క్లయింట్స్ తెస్తూ ఉంటావా? సోఫాలో కూర్చుంటూ అడిగాను. కృష్ణతో వచ్చిన వాళ్ళెవరో బాగా డబ్బు గల వాళ్ళే అయి ఉండాలి. చాలాసార్లు కాదు, సాధ్యమైనంత తక్కువగా తీసుకొస్తాను. మామూలు వాళ్ళైతే మామయ్య ఛార్జీలకి తట్టుకోలేరు. తట్టుకోగల తాహతు గల వాళ్ళైతే తెస్తాను. అదేమిటి, నువ్వు చెబితే నాన్న కాదంటారా? మా నాన్నేమి ఎవరిని డబ్బుకి పీడించే మనిషి కాదనుకో. నాకు మామయ్యని మొహమాట పెట్టడం ఇష్టం లేదు. సరే కానీ తాగటానికి ఏమైనా తెప్పించమంటావా? ఎందుకులే ఈ మర్యాదలు. నేను తాగాలని కోరుకునేది నువ్వు తెప్పించలేవు కాబట్టి ఊరుకో. అంటే సీరియస్గా అడిగాడు. చెప్పమంటావా? నాకు అమృతం తాగాలని ఉంది. నువ్వు తెప్పించగలిగితే తెప్పించు. నేను ఆశించినట్టుగా అతను నవ్వలేదు. అసలు ఈరోజు అతని కళ్ళల్లో కొంటతనమే లేదు. ప్రతిసారి నన్ను చూడగానే చురుగ్గా ఉండే ఆ కళ్ళు కాంతితో లీలగా మెరిసేవి. ఈరోజు అది లేదు. అతని మనసులో ఏదో బాధ ఉన్నట్టు, దాన్ని గాంభీర్యంగా దాచేయాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది నాకు. కృష్ణ నా మాటల మీద ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. వెళ్ళి బెల్ నొక్కాడు. తెప్పిస్తున్నావా అమృతం అన్నాను నవ్వుతూ. అంత తాహతు నాకు లేదు. ఏమిటి శేషం ఈరోజు కోపం? భోజనం చేయనట్టు గరకరమంటున్నావు. అతను నా వైపు చురుగ్గా చూశాడు. ఎవరి మీద కోపం? నా మీదేనా? రెట్టించాను. అవును, నీ మీదే. చచ్చాం. నీకు నిజంగానే కోపం వచ్చినట్లుందే. నా అపరాధం ఏమిటో సెలవిస్తారా కృష్ణారావు గారు? నీకంతా నవ్వులాటగా ఉంది. అంతేలే, పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటమట. నిన్న అసలు నిమ్మలు రానివ్వటం నాది బుద్ధి తక్కువతనం. మామయ్య మొట్టమొదటిసారిగా ఉత్తరం రాసినప్పుడే పంపవద్దు, మేం పరాయి వాళ్ళం అని రాస్తే సరిపోయేది. అంతే, ఒక చిన్న పొరపాటు చేస్తే చచ్చినట్లు జీవితాంతం అనుభవించాల్సిందే. అతను నిజంగానే కోపంగా ఉన్నాడు. నేను విస్తుపోయినట్టు చూడసాగాను. ఇంతలో బాయ్ తలుపు మీద తట్టి సార్ అంటూ లోపలికి వచ్చాడు. టిఫిన్ ఏమైనా తింటావా? కృష్ణ అడిగాడు నన్ను. నేను వద్దన్నట్టు తల ఊపాను. అతను బాయ్ వైపు తిరిగి 2 బాదం కీర్ అని చెప్పేశాడు.
బాయ్ వెళ్ళిపోయాడు. రాజేశ్వరి ఎవరో మీ అమ్మకు తెలుసా? బాయ్ వెళ్ళిపోగానే నా వైపు తిరిగి అడిగాడు. అతని కంఠం శాంతంగా ఉన్నమాట నిజమే, కానీ పదును పెట్టిన కత్తి అంచులా వాడిగా ఉంది. నేను ఉలికి పడ్డట్లుగా చూశాను. చెప్పు మీనా, రాజు ఎవరో మీ అమ్మకి చెప్పే ధైర్యం లేనప్పుడు అసలు దాన్ని మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళినట్టు? మేమందరం బ్రతికుండగానే లేని వాళ్ళ కింద జమ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? నేనుండగానే నా చెల్లెలు అనాథ అని దిక్కులేనిదని చెప్పి ఇంకొకరి ఇంట్లో ఉండటం విని నేను భరించగలననే అనుకున్నావా? నేను తలెత్తలేకపోయాను. నా మనసు పాతాళంలోకి కృంగిపోయినట్లుగా అయింది. ఇదంతా కృష్ణకి ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది? అతను నిష్ఠూరంగా నిండిన గొంతుకతో రెట్టించాడు. మాట్లాడమేం మీనా, ఎందుకు ఇలా చేశావు? నేను ఇంకా ఇన్నాళ్ళు రాజు ఎవరో తెలిసే మీ ఇంట్లో ఉంటుందనుకున్నాను. మీ అమ్మ నన్ను పరాయవాడిగా తోసేసినా రాజుని సొంత మేనకోడలు కాబట్టి ఆదరించి అభిమానించిందని ఆశపడ్డాను. రాజు అసలు ఎవరో ఆవిడకి తెలియదనేసరికి నేను ఎంత తలకిందులయ్యానో నువ్వు ఊహించగలవా? ఇంతకంటే అవమానం నా జన్మలో ఇంకోటి ఉంటుందా? నేను ఎలాగో ధైర్యం అంతా కూడా తీసుకుని తలెత్తాను. అతని వైపు చూసిన మరుక్షణంలోనే గతుక్కుమన్నాను. ఆ కళ్ళల్లో కోపం, అవమానం, బాధ, రోషం మూర్ఖముడిగా బలవంతంగా దిగమింగుతున్నట్టుగా తుడిపడుతూ కనిపించాయి. అతను ఎంత అభిమానవంతుడో నేను ఎరగంది కాదు. నేను దాన్ని తీవ్రంగా గాయపరిచానని తెలుసుకున్నాను. కానీ నా మనసులో ఉన్న సంగతి వేరేనని అతనికి ఎలా తెలుస్తుంది? నాకు చప్పున లేచి అతని దగ్గరగా వెళ్ళాలనిపించింది. అతని చేతులు నా చేతుల్లోకి తీసుకుని చాలా రోజుల నుంచి నా గుండెల్లో గోగబలాడుతున్న ఆలోచనలు మనసు విప్పి చెప్పాయనిపించింది. కానీ ఏదీ చేయలేక అసలు కుర్చీలో నుంచి లేవటమా నా వశంలో లేనట్టుగా కూర్చుండిపోయాను. మీనా, నువ్వింత పిరికిదానివని కల్లో కూడా అనుకోలేదు. నవ్వుతూ తుళ్ళుతూ ఆట పట్టించి అందరినీ తమాషా చేసి ఏడిపించే ఆ అల్లరిపిల్ల వెనుక అవసరం వస్తే ధైర్యంగా నిలబడగల సాహసమైన మనిషి ఉందనుకున్నాను. నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నేను ఇన్నిసార్లు వచ్చాను, మనం ఇన్నిసార్లు కలుసుకున్నాం. నువ్వు ఒక్కసారి కనీసం మర్యాదకి మాట వరుసకైనా నన్ను మీ ఇంటికి ఎందుకు రమ్మనమని పిలవలేదో ఇప్పుడు తెలుస్తోంది. మీ అమ్మకి నా పొడంటేనే గిట్టదు కాబట్టి నువ్వు ఆ మాట అని ఉండవని అనుకున్నానే, కానీ నేను వస్తే రాజు ఎవరో తెలిసిపోతుందని నువ్వు భయపడుతున్నావని అనుకోలేదు. సరే, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. రాజుని తక్షణం పంపేయి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. కృష్ణ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా అవతల ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు. పెట్టి తెరిచి మూసిన చప్పుడు వినిపించింది. కృష్ణ చేత్తో పెద్ద కవర్తో తిరిగి వచ్చాడు. అది నా దుట్ట పెడుతూ అన్నాడు, ఇదిగో పొలం తాలూకు డబ్బు. దాని ధరకి ఎకరం మీద 1000 చొప్పున ఎక్కువే కట్టి ఇచ్చాను. దాని మీద వడ్డీ కూడా కలిపి ఇచ్చాను. హఠాత్తుగా ఇంత డబ్బు నీకెలా వచ్చింది? అది నీకు అనవసరం. అంటే మన మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలన్నీ తెంచుకెళ్ళటానికి వచ్చావన్నమాట, అవునా? పళ్ళ బియ్యని అడిగాను. అసలు మన మధ్య అలాంటివి ఉంటేగా తెంచుకోవటానికి. అంటే నీ ఉద్దేశం ఏ సంబంధము బాంధవ్యము లేకుండానే నేను నిమ్మలూరు వచ్చాననా? నీ అవసరానికి వచ్చావు. నా మీద ప్రేమతో కానీ మమ్మల్ని చూడాలనే అభిమానంతో కానీ రాలేదు. ఆ సంగతి నీకు తెలుసు. నేను పెదవి కొరుక్కుంటూ కూర్చుండిపోయాను. ఇంతలో బాయ్ వచ్చాడు. ట్రేలో 2 గ్లాసులతో బాదం కీర్ తెచ్చి మా మధ్య ఉన్న టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. క్షణంసేపు అతను ఏమీ మాట్లాడలేదు. నేనేం చెప్పలేకపోయాను. నా మనసంతా చేదు తిన్నట్టు ఎలాగో ఉండిపోయింది. బాయ్ వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి కృష్ణ బాదం కీర్ ఉన్న గ్లాస్ తీసి నాకు అందిస్తూ తీసుకో అన్నాడు. నాకేం వద్దు, నన్ను అడిగి తెప్పించావా అన్నాను. కృష్ణ సమాధానం చెప్పలేదు. నేను ఆశించినట్టు ఇంకోసారి బ్రతిమలాడలేదు. 2 గ్లాసులు పట్టుకొని లేచి వెళ్ళి బాత్రూంలో వాష్ బేసిన్లో పంపేసి గ్లాసులు తెచ్చి ట్రేలో పెట్టేశాను. నేను నిర్గంతపోయాను. ఏమిటా తీవ్రత? ఇదంతా నిజంగా నా మీద కోపమే అన్నాను నిస్సహాయంగా చూస్తూ. కోపమా? నీ మీద? ఎందుకు? నేను అడగకుండా తెప్పించిన మాట నిజమేగా. ఇదిగో ఈ డబ్బు తీసుకువెళ్ళు. రాజుని ఎన్నింటికి పంపిస్తావో చెప్పు. ఆ 2 చేయలేను మొండిగా అన్నాను. డబ్బు నువ్వు తీసుకువెళ్ళలేకపోయినా నేను ఇంటికి పంపగలను. రాజుని నువ్వు తీసుకురాకపోయినా రప్పించుకోగలను. ఇన్నాళ్ళు అది చేత కాక ఊరుకున్నానని మాత్రం అనుకోకు. ఏం చేస్తావేం? చూస్తావా? అతను వెంటనే లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. రిసెప్షన్కి పిలిచి మా ఇంటి నెంబర్ చెప్పి కనెక్ట్ చేయమని అడిగాడు. నేను చప్పున లేచి అతని దగ్గరికి వెళ్ళాను. ఏమిటిది? ఇంటికి ఎందుకు ఫోన్ చేయటం? రాజుని పిలవమని. నేను మాట్లాడుతున్నానని, నువ్వు ఇక్కడ ఉన్నావని చెబుతాను. నా గుండెలు దడదడలాడినాయి. ఫోన్ నెంబర్ కలిసినట్టుగా వెంటనే గణగణాలాడుతూ రింగ్ అయింది. కృష్ణ రిసీవర్ తీసుకొని హలో అన్నాడు.
నేను అతని చేయి గట్టిగా పట్టుకుని మరో చేత ఫోన్ మీద వేళ్లతో గట్టిగా నొక్కి డిస్కనెక్ట్ చేశాను. ఆ సమయంలో అక్కడ అమ్మే ఉంటే ఇంకేమైనా ఉందా? నీకేమైనా మతిపోయిందా? ఏమిటి తొందర అన్నాను కోపంగా. నీ దయవల్ల నాకు ఇప్పుడు కాదు, ఎప్పుడూ మతిపోదు. చెయ్యి తీయను. నువ్వింత దౌర్జన్యం మనిషివని కల్లో కూడా అనుకోలేదు. నేను ఓడిపోయాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. యువతలికి రా. నిజంగానేనా? నిజంగానే. ముందు రా యువతలికి. అతని చేతిలో ఫోన్ లాక్కుని పెట్టేస్తూ అన్నాను. అబ్బబ్బా, ఏం మనిషివి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఒకటే హడలు కొడుతున్నావు నన్ను. నా నాలిక తడారిపోతుంది. ముందు తాగటానికి ఏదైనా తెప్పించు. అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, వెళ్ళి తాగు. మంచినీళ్ళతో దాహం తీయదు. బాదం కీర్ కావాలి. కృష్ణ నా ధోరణి పసిగట్టినట్టున్నాడు. ముఖం తిప్పుకుంటూ విసురుగా అన్నాడు. అది హోటల్లో దొరకదు, అయిపోయిందట. నువ్వు అడగకుండానే చెబుతావేం? నేను వెళ్ళి బెల్ నొక్కాను. బాయ్ వచ్చేసరికి ఇద్దరం కుర్చీలో యథాస్థానంలో కూర్చున్నాం. కృష్ణ బాయ్తో 2 ఆరెంజ్ అని చెప్పబోయాడు. 2 బాదం కీర్ అన్నాను నేను. బాయ్ తల ఊపి వెళ్ళిపోయాడు. నువ్వు మండిపడటం మానేసి నాతో ఒక క్షణం శాంతంగా మాట్లాడతావా? లాలనగా అన్యాయంగా అడిగాను. మండిపడటమా? అవును, నీకు అలాగే ఉంటుంది. ముందు ఇది చెప్పు. ఇదంతా నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తేనే నిజమే చెప్పారు కాదంటావా? కాదనను, కానీ ఆ చెప్పటంలో పక్షపాతం చూపించారు. నా మనసులో ఉన్న మంచి ఉద్దేశాన్ని నీకు విడమర్చి చెప్పలేదు. అట్టే చూస్తే ఆ వ్యక్తి ఎవరో కానీ మనిద్దరిని చెడగొట్టడానికి కావాలని చేసిన పనిలా ఉంది. చాచా, ఆ వ్యక్తి అలాంటి మనిషి కాదు. నా అనుమానం దృఢమైంది. ఎవరు నీకు ఇదంతా చెప్పింది? నాన్నగారేనా అన్నాను. అదంతా నీకు అనవసరం. కాదు, చాలా అవసరం. నాకు తెలియకుండా అందులో నువ్వెంత కోపిష్టి మనిషివో తెలిసి కూడా ఇలా చెప్పారంటే తప్పకుండా ఇందులో ఏదో ఉంది. దీనివల్ల ఆ వ్యక్తికి కలిగే లాభం ఏమిటో నేను తెలుసుకోవాలి. ఇందులో లాభ నష్టాల ప్రసక్తే లేదు. మన ఇద్దరి క్షేమం ఆలోచించి అలా చెప్పి ఉండవచ్చు. అయినా నువ్వు చేసింది చాలా పొరపాటు. అసలే మనస్పర్ధలు ఉన్న కుటుంబాల్లో ఇలాంటి విషయాలు ఎంత అపోహలకి అనర్థాలకి దారితీస్తాయో తెలుసా? బాయ్ అంతలో బాదం కీర్ తెచ్చి మా ముందు పెట్టి అంత క్రితం పెట్టిన ట్రే తీసుకుని వెళ్ళిపోయాడు. నేను గ్లాస్ తీసుకుని అతనికి అందిస్తూ అన్నాను. తాగు. చాలా హాట్గా ఉన్నావు. చల్లబడుదువు కానీ. హాట్గా ఉన్నానా? అభిమానం నటించే మనుషులంటే నాకెంత అసహ్యమో తెలుసా? వాళ్ళ నీడ కూడా భరించలేను. నువ్వు మామయ్యకి 6వ ప్రాణం అయిపోయావు. కానీ లేకపోతే నీకు తగిన గుణపాఠం నేర్పి ఉండేవాడిని. నాకు అతను ఆ మాటలు అన్న తీరికి చటుక్కున నవ్వు వచ్చేసింది. నేను నవ్వటం అతనికి కంపరంగా అనిపించింది కాబోలు. చర్రమన్నట్టు చూశాడు. చెబుతున్నాగా, నీకు ప్రతిదీ నవ్వులాటగానే ఉంటుంది. నిన్ను నవ్వులాటగా తీసిపారేసే వాళ్ళెవరూ దొరకలేదు. పోనీ నువ్వు ట్రై చేయకూడదు? చేసేవాడినే, కానీ ఆగిపోయావేం? ధైర్యం చాలటం లేదు అంతేనా? ధైర్యమా? నా ధైర్యం గురించి నువ్వెప్పుడూ సవాల్ చేయకు. కొద్దిసేపు మామూలుగా మాట్లాడదు, నీకు పుణ్యం ఉంటుంది. నా మనసు అసలే బాగాలేదు. అతను ఎలాంటి వ్యాఖ్యానము చేయలేదు. ఎందుకు బాగాలేదు అడగవేం? మీ ఉన్న వాళ్ళకి పనేముంది? తీరిగ్గా కూర్చుని మనసుపాటు చేసుకోవటం తప్ప. నిజం చెబుతున్నాను. నేను నిన్నొక సలహా అడగటానికి వచ్చాను. సలహా సంప్రదింపులు చేయాలంటే సమానమైన చనువు, అధికారం ఉండాలి. అయినా కృష్ణవేణమ్మ గారి అమ్మాయికి సలహా ఇవ్వగేటంత తెలివితేటలు నాకు లేవు. అతని ధోరణి గమనిస్తూనే ఉన్నాను. నాన్నగారి ప్రసక్తి వచ్చినప్పుడు ఎంతో మన్ననగా మామయ్య అంటాడు. అదే అమ్మ సంగతి వస్తే కృష్ణవేణమ్మ గారు అనో లేక మీ అమ్మ అనో అంటాడు. అనటంలో కూడా ఏదో వ్యంగ్యం, వీరుపు కనిపిస్తాయి. నేను కృష్ణవేణమ్మ గారి అమ్మాయిని అన్న సంగతి మర్చిపో. అనగనగా ఓ అమ్మాయి అంటూ కథ చెబుతాను. ఆ కథలో వచ్చిన సమస్యకి పరిష్కారం చెప్పు చాలు. సరే చెప్పు. అనగా ఓ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అందమైంది, డబ్బు గలది, చదువుకుంది, తెలివి గలది, తల్లిదండ్రులకి గారాబుల పట్టి. అదంతా నాకు తెలుసులే. ఆ సుకుమార్కి వచ్చిన సమస్య ఏమిటో సూటిగా చెప్పు. ఆ అమ్మాయికి ఒకతనితో సంబంధం నిశ్చయమైంది. అతను ఫారిన్ మంచి ఉద్యోగంలో ఉన్నాడు. నన్ను చెప్పనిస్తావా? కోపంగా చూశాను. నువ్వు చెప్పబోయేది నేను గబగబా పూర్తి చేస్తున్నాను. చెప్పు. కృష్ణ సర్దుకొని కూర్చున్నాడు. నేను మళ్ళీ మొదలుపెట్టాను. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళిద్దరి వివాహం ఎంతో ఆడంబరంగా వేడుకగా చేయాలని కలలు కంటున్నారు. ప్రదానం కూడా చేయబోతున్నారు. కానీ ఇంతలో ఆ అబ్బాయి మనసు తన మీద లేదని తెలిసింది. అప్పుడు ఆ అమ్మాయి కర్తవ్యం ఏమిటి? కృష్ణ ఆలోచనగా నా వైపు చూశాడు. అది నిజమేనా అని. అహంకారం, తొందరపాటు గల ఆ అమ్మాయి పొగబడలేదు కదా? అది అనుమానం కాదు, అక్షరాల నిజం. ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకొకరికి వ్రాసిన ప్రేమలేఖ. ఆ అమ్మాయి స్వయంగా తన కళ్ళతో తను చూసింది. మీనా, ఏమిటిది? నువ్వు చెప్పేది నిజమేనా? ఆశ్చర్యంగా చూశాడు.
నిజం చెబుతున్నాను. నువ్వే ప్రమాణం చేయమంటే అది చేస్తాను. ఇప్పుడు చెప్పు, నిష్పక్షపాతంగా ఈ సమస్యకి పరిష్కారం చెప్పు. నేనేం చెప్పగలను? నాకు సరైన సలహా చెప్పు. జీవితాంతం నీకు కృతజ్ఞతగా ఉండే దోవ చూపించు. భవిష్యత్తులో నేను పొరపాటు చేశానేమో అని బాధపడకుండా నన్ను రక్షించు. మీనా, నీకు తెలుసు, నా మనసు విప్పి చెప్పుకునేటందుకు నీకంటే దగ్గర వాళ్ళెవరూ నాకు లేరు. ఈ విషయం అసలు నీకు ఉత్తరం రాద్దామనుకుంటున్నాను. నేను పిలిచినట్టుగా నువ్వే వచ్చావు. నిజం చెప్పు. నా మీద మనసు లేని వ్యక్తిని నేను ఎలా చేసుకోను? అతన్ని నేను ఎలా తర్వాత భరించగలను? అది ఆ వ్యక్తికి నీ మనసులో ఉన్న విలువను బట్టి ఉంటుంది. నువ్వు అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంటే ఇప్పటికి ఊరుకొని మౌనంగా పెళ్లి చేసుకో. తర్వాత అతన్ని మెల్లిగా మార్చుకునే ప్రయత్నం చెయ్యి. నేను అతన్ని అంతగా ఇష్టపడకపోతే మీ అమ్మ నాన్నల ముందు ఈ విషయం బయటపెట్టి ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పు. వాళ్ళు నా ఇష్టం లక్ష్య పెట్టకపోతే ఎందుకు లక్ష్య పెట్టరు? వాళ్ళు నీ సుఖం ఆనందం కంటే ఇంకేం కోరుతారు? అంతేనంటావా? అంతకంటే మార్గం నాకు ఇంకేం కనిపించటం లేదు. అయినా ఇది పూర్తిగా మీ కుటుంబ విషయం. పరాయవాడిని నేనేం చెప్పగలను? ఎందుకు ఇలా 10 సార్లు పరాయవాడిని అని గుర్తు చేస్తావు? భయపడకు. నీ మీద నేనేమి హక్కులు అధికారాలు ఏర్పరచుకోవటానికి రాలేదులే. నువ్వు పరాయవాడివని నేను భావిస్తే ఇవన్నీ చెప్పేదాన్నా? థ్యాంక్ యూ మీనా. అతను చటుక్కున పని ఉన్నట్టు కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోయాడు. నేను అక్కడ సోఫాలో వెనక్కి జాగిలబడ్డట్టు కూర్చున్నాను. అతను వెనక్కి తిరిగి మళ్ళీ నా ఎదురుగా వచ్చి కూర్చోలేదు. కిటికీ దగ్గరికి వెళ్ళి దానికున్న తెర కాస్త పక్కకు లాగి అక్కడి నుంచి క్రిందకు చూస్తూ నిలబడిపోయాడు. అతని ధోరణి చూస్తే మా ఇద్దరి మధ్య మాట్లాడవలసినవి అయిపోయినట్టుగా ఉంది. కొద్దిసేపు అయింది. అతను కదిలి రాలేదు. వచ్చే సూచన కూడా కనిపించలేదు. బాగుంది, నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడ్డావేమిటి? ఇదే మర్యాద అన్నాను. ఇక్కడ కంటికి చాలా ఇంపైన దృశ్యం కనిపిస్తోంది. నువ్వు కూడా చూద్దువు కానీ. నేను లేచి వెళ్ళాను. అతను కాస్త పక్కకు జరిగి నిలబడ్డాడు. నేను కూడా ఆ కిటికీలోంచి కిందకు చూశాను. నిజమే, కింద కనిపిస్తున్న దృశ్యం చాలా సుందరంగా ఉంది. పచ్చిక మీద అక్కడక్కడ టేబుల్స్ పరిచి విందు ఏర్పాటు చేశారు. జనం నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. అక్కడికి కొద్ది దూరంలో కాస్త ఎత్తుగా ప్లాట్ఫారం మీద ఖరీదైన బట్టలతో మెళ్ళలో పెద్ద పూలదండలతో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూర్చొని ఉన్నారు. విందుకు వచ్చిన వాళ్ళు మొదట వాళ్ళ దగ్గరికి వెళ్ళి బహుమతులు ఇచ్చి ఆ తర్వాత విందులో పాల్గొంటున్నారు. వచ్చిన వాళ్ళు విసిరిన చలోక్తులకి కాబోలు వధూవరులు ముసిముసి నవ్వులతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. దూరంగా గేట్ దగ్గర బ్యాండ్ వినిపిస్తోంది. నేను కూడా ఒక క్షణం సర్వం మర్చిపోయి ఆ వధూవరులని ఆ విందు సందడిని గమనిస్తూ నిలబడిపోయాను. నా కళ్ళ ముందు అప్రయత్నంగా ఇంకో దృశ్యం మెదిలింది. అక్కడ ప్లాట్ఫారం మీద పెళ్లి కూతురికి మారుగా నేను, నా పక్కన సారథిని ఊహించుకున్నాను. అమ్మ విందు హడావిడిలో చకచకా ఎలా తిరుగుతోందో కళ్ళకు కట్టినట్టు కనిపించింది. కానీ నేను ఆ అమ్మాయి ఉన్నంత సంతోషంగా ఉండగలనా? సారథి వైపు తల తిప్పి చూసేటప్పుడు నా ముఖంలో అలా సిగ్గుదొంతర్లు జరుగుతాయా? పెళ్లి రోజు అనేది ఆడపిల్ల జీవితానికి ఎంత మృదుమధురమైన స్వప్నం. నిట్టూరుస్తూ అప్రయత్నంగా పైకి అనేశాను. ఏం ప్రత్యేకంగా ఆడపిల్లకేనా, మగవాళ్ళకి మాత్రం లేదా? కృష్ణ కూడా తగ్గు స్వరంలో అన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఇద్దరం యువతలకు వచ్చేసాం. వద్దుపోయింది, ఇక నేను వెళ్తాను అన్నాను. ఆ డబ్బు తీసుకో, అతను గుర్తు చేశాడు. ఇప్పుడు తీసుకోను, ఈ రోజుకి నీ దగ్గరే ఉండని. రేపు వస్తానుగా, రేపు రాజుని తీసుకువస్తాను. నీ చెల్లిని నీకు భద్రంగా అప్పగించి నా డబ్బు నేను తీసుకుంటాను, సరేనా? అతను నా మాటలు నమ్మినట్టు లేదు. విసుగ్గా ముఖం పెట్టాడు. మళ్ళీ రేపటిదాకా దేనికి? అహర్నిశలు ఏదో ఒక పని చేసుకుంటూ గడిపేవాడిని. ఇలా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాలంటే నా ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉంది. నువ్వు అనవసరం లేదు. నేనే ఇప్పుడు నీతో వస్తాను. ట్యాక్సీలో బయట వెయిట్ చేస్తాను. రాజుని పంపేయి. ఇంకా నా మీద కోపం పోలేదా నీకు? పోయిందని అబద్ధం చెప్పమంటావా? వద్దు. చాలా మందిలో ఉండే బలహీనత నాలో ఉంది. అబద్ధం నేను చెబుతాను, కానీ ఎదుటి వాళ్ళు చెబితే భరించలేను. రాజు ఎవరో మా ఇంట్లో చెప్పకపోవటమే కానీ నా నేరం. అదేగా నీ కోపం? దీనికి ఇంకెప్పుడైనా సంజాషి చెబుతాను. ఇప్పుడు మాత్రం కాదు. నేను రాజుని తీసుకుని ఇక్కడికి వస్తాను. ఒట్టు, ఈ ఒక్కరోజు మాత్రం ఓపిక పట్టు. దయించి తొందరపడకు. నేను బయలుదేరి వస్తుండగా కృష్ణ హఠాత్తుగా అన్నాడు. మీనా, నేను నిన్ను దేనికి సంజాయిషి కోరడం లేదు. నా భయం వల్ల అసలే మనస్పర్ధలతో దూరమైన మన 2 కుటుంబాల మధ్య నీ తెలివి తక్కువతనంతో మరింత అఘాతం కలుగుతుందేమోనని. అంతకంటే ఇంకేం కాదు. రాజుని పంపేయి. వాళ్ళ
వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పు. రాజు ఎవరో మీ అమ్మకి తెలియాల్సిన అవసరం ఎప్పుడూ రాదు. నేను అలాగే అన్నట్టు తల ఊపాను. అమ్మకి ఎంతో ప్రీతిపాత్రురాలైన రాజుని ఇలా ఇంట్లోంచి పంపడం నాకు సాధ్యమవుతుందా? చివరికి ఇదంతా ఎటు దారి తీస్తుందో. కృష్ణ నా కారు వరకు వచ్చాడు. కారు స్టార్ట్ చేయబోతూ అన్నాను, గదిలో ఒంటరిగా కూర్చోటం బోరుగా ఉందంటున్నావుగా, పోనీ నాతో రాకూడదు? అలా కొద్దిసేపు దింపి వెళతాను. ఎందుకు? దోవలో ఎవరైనా కనిపిస్తే మళ్ళీ కారులోంచి తోయడానికా నన్ను? అదేమిటి? ఆ రోజు మధు వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు ఆవిడెవరో చూసిందని నాతో మాట్లాడుతున్న నువ్వు ఎంత కంగారు పడ్డావు? నా చేయి విదిలించుకొని వెళ్ళిపోలేదు. ఆ క్షణం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోను కూడా. నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. చివరికి ఇలాగే అన్నాను, నువ్వు చాలా చెడ్డవాడివి. ఒక చిన్న విషయానికి ఇంత వంకరగా ఆలోచిస్తావని అనుకోలేదు. కార్ స్టార్ట్ చేశాను. చెడ్డవాడినా కాదు, విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకునే విచక్షణా జ్ఞానం గలవాడిని. అయితే మాత్రమే సుడిగాల్లా వచ్చి చుట్టేశావు. నా ఇంకిత జ్ఞానం అంతా గాలిలో కలిసిపోయింది. ఇప్పుడు పర్వాలేదులే, సుడిగాలి తగ్గింది, నేనయ్యాను. ఏమిటి? ఆశ్చర్యంగా ఆసక్తిగా అతని వైపు తిరిగాను. ఏమీ లేదు, వెళ్ళు, పొద్దుపోయింది. ముద్దుల కూతురు ఏమైపోయిందోనని మీ అమ్మ కంగారు పడుతుందేమో. రేపు తప్పకుండా వస్తాను, నేను వెయిట్ చేస్తుంటాను. కార్ డోర్ వేసేస్తూ అన్నాడు. కారు కదిలింది. కావాలని నేను మెల్లగా డ్రైవ్ చేసాగాను. కృష్ణలో ఉన్న మహత్తేమిటో అతని దగ్గర ఎంతసేపు కూర్చున్నా తృప్తి తీరదు. హఠాత్తుగా చెప్పకుండా మధ్యలో లేచి వచ్చేసినట్టే ఉంటుంది. అతను మళ్ళీ చూసే వరకు ఎలాగో అనిపిస్తుంది. కారు బయలుదేరబోయే ముందు అతను అన్న మాటలే గుర్తుకు రాసాగాయి. అయితేనేం, సుడిగాలిలా చుట్టేశావు. నా ఇంకిత జ్ఞానం నశించింది. ఇప్పుడు పర్వాలేదు, సుడిగాలి తగ్గింది, నేనయ్యాను. అంటే 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 నా మనసులో ఈ అంటే అన్న ప్రశ్న 1000 కంఠాలతో మృదుమధురంగా ప్రతిధ్వనించసాగింది. ఆ ప్రశ్నకి సమాధానంగా నా మనసు కొన్ని దృశ్యాల వైపు వేలు పెట్టి చూపించింది. అవి నేను బెజవాడలో కలిసి తిరగడం, నిమ్మలూరులో రాజు పెళ్లికి ముందు తోటలో, ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలు వరుసగా గిరిగా తిరగసాగినాయి. కృష్ణ మనసులో నిజంగా నాకు ఏదైనా ప్రత్యేకమైన స్థానం ఉందా? అతను ఎందుకలా గాంభీర్యం చుట్టూ గోడలా కట్టుకుని నన్ను తొంగి చూడనివ్వటం లేదు? దానికి కారణం అతని విచక్షణా జ్ఞానమేనా? అమ్మ మా ఇద్దరి మధ్య పెద్ద అడ్డు అనే భయమా? ఆలోచనల జాడలో తల మునకలవుతూ ఎంత నిదానంగా డ్రైవ్ చేసినా ఇల్లు రానే వచ్చేసింది. తీరా ఇంటి గేట్ దగ్గర కారు ఆగినప్పుడు కానీ అమ్మ నేను బయలుదేరేటప్పుడు సారథిని కూడా తీసుకురమ్మని హెచ్చరించడం గుర్తుకు రాలేదు. ఒకవేళ సారథి వచ్చాడేమో, అతను రాజుని చూడాలని తహతహలాడుతున్నాడయ్యే. ఒకవేళ అతను రాకపోతే మళ్ళీ వెళ్ళవచ్చుననే ఉద్దేశంతో కారు బయటే ఆపి చిన్న గేటు ద్వారా లోపలికి వచ్చాను. పరుగులాంటి నడుకుతూ ఇంట్లోకి వస్తున్న నేను వరండా మెట్లెక్కుతున్న దానల్లా చటుక్కు నాగిపోయాను. లోపల నుంచి అమ్మ కంఠం అరుస్తున్నట్లుగా వినిపిస్తోంది. సాధారణంగా ఎప్పుడూ బిగ్గరగా మాట్లాడటానికి ఇష్టపడని ఆవిడ ఇలా సభ్యతా సంస్కారాలు మర్చిపోయి అరుస్తోంది. అంటే ఏదో జరగకూడదు జరిగిందన్నమాట. ఆ జరిగిందేమిటో కానీ ఆవిడకి ఒళ్ళు తెలియనంత ఆగ్రహావేశాలు తెప్పించి ఉండాలి. ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ వరండాలో ఉన్న స్తంభం పక్కన దూసుకుని లోపల నుంచి వినవస్తున్న సంభాషణ ఆలకించాను. ఆవిడ నాన్నగారి మీద విరుచుకుపడుతోంది. మీరు అసలు మనిషేనా? మీకు జ్ఞానం ఉందా? జరిగిన దానికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఈ దిక్కుమాలిన దాన్ని వెనకేసుకొస్తున్నారా? కృష్ణమేణి, ఇప్పటికీ 2 సార్లు చెప్పాను, రాజేశ్వరి దిక్కులేనిది కాదు. నువ్వు అనవసరంగా నోరు బారేసుకోవద్దు. ఆ ఉత్తరం ఎవరు రాశారో వాళ్ళని అడుగు. మన అమ్మాయిని చేసుకుంటానంటూ మన వెనక ఇంత నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందో, ఈ నమ్మక ద్రోహం ఏమిటో నిలదీసి మరీ అడుగు. కావాలంటే పద, నేను వస్తాను. ఈ సంభాషణ వినగానే నా ప్రాణం ఎగిరిపోయినట్టయింది. అమ్మ విసురుగా జాడించినట్టుగా అంది. ఎవరిని ఏది అడగాలో, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. మీ బోడి సలహాలు నాకేం అవసరం లేదు. ముందు దీన్ని బయటికి పంపిన తర్వాత మిగతా విషయాలు. ఇదిగో మర్యాదగా చెబుతున్నాను, రాజు ఒంటి మీద నీ చేయి పడిందా నేను ఊరుకోక చేసేదేమిటండి మీరు? కన్న కూతురు భవిష్యత్తులో నిప్పులు జరగటానికి సిద్ధమైన ఈ పాపిష్టి దాన్ని ఇంకా ఇంట్లో ఉండనిమ్మనే మీరు? ఒక తండ్రైనా ఇది నా ఇల్లు, నా ఇష్టం. మీరు హద్దు మీరు మాట్లాడితే, అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటే నౌకర్ల ముందు అవమానం పాలు కావాల్సి వస్తుంది. జాగ్రత్త. మన వెనక ఇంత నాటకం ఆడుతుందా? దీనికి ఎన్ని గుండెలు దీనికి? నిన్నే నడు బయటికి. అమ్మ రాజు రెక్కపట్టి గమ్మం దగ్గరకు లాక్కొచ్చి బయటికి తోసింది.
కానీ అప్పటికే అక్కడికి వచ్చిన నాన్నగారు రాజు రెండో చెయ్యి గట్టిగా పట్టుకుని లోపలికి లాగారు. ఆవేశంతో ఆగ్రహంతో ఒకరికి ఒకరు తీసిపోనట్టు రౌద్రమూర్తుల్లా ఉన్న ఆ ఇద్దరి మధ్య రాజు బెదిరిన లేడి కొనలా ఉంది. కారు మేఘంలా ఏ క్షణంలోనైనా కన్నీళ్లు కుండపోతగా కురవడానికి సిద్ధంగా ఉన్న దాని ముఖం చూసేసరికి నాకు ఏడుపు వచ్చినంత పనైంది. ఇంకా అక్కడ నిలబడలేని నేను చప్పున లోపలికి వెళ్ళాను. నన్ను చూడగానే అమ్మ కోపం అంతా నా మీద విరుచుకుపడింది. చేతిలో ఉన్న ఉత్తరం నా మొహాన విసిరి కొడుతూ, ఏమిటి దారిన పోయే శనిని నీ జీవితంలో తెచ్చుకున్నావు? అది చదువు నీకే తెలుస్తుంది. అసలు దీనికంతటికీ కారణం నువ్వు. నీ అంత తెలివి తక్కువ మొద్దుని నేను ఎక్కడా చూడలేదు. నిన్ను బాజమ్మని చేసి నీ అదృష్టం తను దోచుకుందామని చూసింది. వెంటనే ఏం మాట్లాడాలో తెలియని నేను మనసులో గబగబా మమ్మీకి ఎలా సర్ది చెప్పటమా అని వేగంగా ఆలోచిస్తూ పైకి ఉత్తరం తీసి ఆశ్చర్యపోయిన దానిలా చదవసాగాను. అక్కడే ఉన్న తాయారమ్మ రెండంగల్లో నా పక్కకు వచ్చింది తగ్గు కంఠంతో. ఈరోజు మనమంతా ఎంత అదృష్టవంతులం అమ్మాయి గారు. ఈ ఉత్తరం నా కళ్ళబడబట్టి సరిపోయింది, లేకపోతే అంది కళ్ళు తిప్పుతూ. నా పొరపాటు అర్థమైంది. అయితే ఇది ఈవిడ చలవా అన్నమాట. కృష్ణ దగ్గరికి వెళ్ళాలనే తొందరలో మళ్ళీ రాజు వచ్చి నాతో ఎక్కడ బయలుదేరుతానంటుందోననే భయంతో హడావిడిగా వెళ్ళిపోతున్న నేను అంత క్రితం ఇంకోసారి చదివిన ఈ ఉత్తరం బీరువాలో భద్రం చేయటం మర్చిపోయి వెళ్ళిపోయాను. అమ్మ తాయారమ్మ అనుకుంటూ ఆవిడ వైపు చూశాను. చింపిరి చాట్లా ఉన్న ముఖంలో రాజు మీద పగ తీర్చుకున్నాననే పైశాచికమైన ఆనందం నాట్యం చేస్తుంది. ఎంత ఘోరం మమ్మీ, నా వెనక ఇంత నాటకం జరుగుతోందని కల్లో కూడా అనుకోలేదు అన్నాను అమాయకంగా ముఖం పెట్టి. అప్పటికే నా బుర్ర మెరుపు కంటే వేగంగా పనిచేస్తుంది. ఎంత ఆశతో నా వైపు చూస్తున్న రాజు ఈ మాటలు వినగానే తెల్లబోయింది. నాన్నగారు కూడా దిమ్మిరిపోయినట్టు చూడసాగారు. నేను ఉత్తరం మమ్మీ చేతికిచ్చి రాజు దగ్గరికి వెళ్ళాను. దానికి అభిముఖంగా నిలబడి తీవ్రంగా అన్నాను, అయితే నేను ఇన్నాళ్ళు పాముకి పాలు పోసానన్నమాట. నువ్వింత విషపు నాగువని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎంత ధైర్యం నీకు? రాజు పిచ్చి చూపులు చూడసాగింది. నేను కన్నుగొట్టాను. ఇదంతా నటనకి అన్నట్టు పెదవి వీర్చి కొంటెగా చూశాను. అది అయోమయంగా చూడసాగింది. చూపుడు వేలు చూపించి బెదిరిస్తున్నట్టుగా అన్నాను, మా అమ్మ మంచిది కాబట్టి ఈరోజు నీ ప్రాణాలు దక్కినాయి. ఇదే ఇంకో ఇంట్లో అయినట్టయితే నిన్ను చిత్రహింసలు చేసి ఉండేవాళ్ళు. నువ్వు తక్షణం. నా వాక్యం పూర్తి కాలేదు. నాన్నగారు పిడుగుపడ్డట్టుగా గర్జించారు. మీనా నేను ఆశ్చర్యంగా వెనక్కి తిరిగాను. ఆయన ముఖం నేను పుట్టి బుద్ధరిగిన తర్వాత ఎన్నడూ చూడనంత తీవ్రంగా ఉంది. నువ్వు ఆయన ఆవేశంతో మాట తడబడ్డారు. ఇంతలో అదే సమయంలో బయట కారు ఆగిన ధ్వని వినిపించింది. అమ్మ తాయారమ్మ వైపు చూసింది. ఆ చూపుకి అర్థం గ్రహించిన దానిలా ఆవిడ హడావుడిగా బయటకు వెళ్ళింది. మరుక్షణం గిరుక్కున తిరిగి వస్తూ అల్లుడు గారు వచ్చారు అంది. అమ్మ ముఖం ఒక క్షణం నల్లగా అయింది. నా వైపు తిరిగి, మీనా నువ్వు లోపలికి వెళ్ళు అంది. రాజు వైపు తిరిగి, ఏయ్ నువ్వు కూడా అంటూ ఆజ్ఞాపించింది. అమ్మ నోట్లోంచి ఆ మాట రావడం ఆలస్యం. స్వామి భక్తి పరాయణులైన తాయారమ్మ రాజు చేపట్టి లోపలికి లాక్కెళ్ళింది. సారథి వచ్చాడు అనగానే తుల్లిపడ్డట్టు ఆయన రాజు తాయారమ్మని ప్రతిఘటించలేదు. అమ్మ బయటికి వెళ్ళి, రండి మీరు ఇంకా రాలేదేమోనని ఇప్పుడే అనుకుంటున్నాం అంటూ సాదరంగా ఆహ్వానించింది. ఆ కంఠంలో నిశ్చలత్వానికి నేను ఆశ్చర్యపోయాను. అక్కడి నుంచి లోపల గదిలోకి వచ్చేసే ముందు నేను అప్రయత్నంగా నాన్నగారి వైపు చూశాను. వెంటనే నా గుండెలు జల్లుమన్నాయి. నాన్నగారి చూపులకి శక్తి ఉంటే ఆ క్షణంలో నేను నిలువునా భస్మమై ఉండేదాన్ని. నాన్నగారికి నా మీద బాగా కోపం వచ్చిందని గ్రహించాను. నా మనసంతా చేదు తిన్నట్టుగా అయింది. లోపలికి వచ్చిన నాకు రాజు అక్కడెక్కడా కనిపించలేదు. తాయారమ్మని అడిగితే అదిగో అక్కడ ఆ గదిలో ఉంది అని త్వరగా పని మీద వెళ్ళిపోయింది. స్టోర్ రూమ్ పక్కన తాయారమ్మ గదిలో అడుగు పెట్టాను నేను. రాజు గది మధ్యలో బేలగా కిందకి చూస్తూ జలనం నేను బొమ్మలా నిలబడింది తల వంచుకొని. అది నిలబడిన తీరుకి నా గుండెలు గదిలినట్టయింది. వెంటనే దగ్గరకు లాక్కుని పసిపిల్లవాన్లా హృదయానికి హత్తుకోవాలనిపించింది. దగ్గరికి వెళ్ళగా రాజు చేయి విదిలించేసుకుంది. కోపం వచ్చిందా అనునయంగా అడిగాను. లేదు వదిన, నీ మీదే కాదు నా మీదే నాకే కోపంగా ఉంది. అసలు నేను ఇక్కడికి రావటమే పొరపాటు. వచ్చిన తర్వాత మర్యాద తెలిసి కూడా ఈ నాటకంలో ఇరుక్కోవటం ఇంకో పెద్ద అపరాధం. నాటకమా? కాకపోతే ఏమిటి? సారథి ఇష్టం లేకపోతే అత్తయ్యకి నువ్వెందుకు సూటిగా చెప్పవు? మధ్యలో నన్ను ఇరికించడం దేనికి? ఒక చిన్న అబద్ధం చెబితే మా అన్నయ్య చీల్చి చెండాడుతాడే. ఎప్పుడైనా దేనికైనా మా కోసం కాకపోయినా ఎదుట వాళ్ళ కోసమైనా కాస్త తికమకగా మాట్లాడాలనిపిస్తే మా ప్రాణం పోయినట్టే అనిపిస్తుంది మాకు. నువ్వింత తేలిగ్గా ఇన్ని అబద్ధాలు ఎలా ఆడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నాకు మాత్రం శ్లేష్మంలో పడ్డ ఈగలా మహాయాతనగా ఉంది. ఒక మంచి పని కోసం అబద్ధం ఆడితే తప్పని నేను అనుకోవడం లేదు.
మంచా? అబద్ధం మీద నిలిచే మంచి పునాది లేని గోడలా ఏ క్షణంలోనైనా కూలిపోతుంది. చాలా మాటలు నేర్చావే నువ్వు, నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాను. నా మనసులో బాధ నీకు అర్థం కాదు వదినా. ఇదేదైనా అన్నయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీకు తెలియదు. నువ్వు అబద్ధాలు ఆడావని తెలిసినా అత్తయ్య మామయ్య నిన్నేమి అనరేమో, కానీ మా అన్నయ్య సంగతి నీకు తెలియదు వదినా. ఈ అబద్ధాలకి, ఈ నాటకానికి ఈ క్షణంలో స్వస్తి. నేను మామయ్యని అడిగి ఈ రాత్రికి కానీ రేపు కానీ ఊరు వెళ్ళిపోతాను. రాజు, ఇక నీ మాట నేను వినను, నువ్వేమనుకున్నా సరే. ఇంతలో తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ, అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు, మిమ్మల్ని ఒక్కరినే అంది. నేను వెనక్కి తిరిగి చూశాను. ఎందుకో కానీ ఆ సమయంలో ఆవిడ ముఖం చూస్తే నాకు ఎప్పుడూ కానంత కోపం వచ్చింది. నాకు ఆకలి లేదు, తినను అన్నానని చెప్పు అన్నాను విసురుగా. ఆవిడ వెళ్ళిపోయింది. నేను వెళ్ళి అక్కడున్న మంచం మీద కూలబడ్డాను. అటు కృష్ణకి, ఇటు నాన్నగారికి, చివరికి రాజు కూడా నా మీద కోపం వచ్చింది. ఓడిపోయానంటూ అంతరాత్మ వెక్కిరించసాగింది. చివరికి ఇదంతా నాటకంగానే మిగిలిపోతుందా? నేను అనుకున్నది ఏదీ జరగదా అనిపించసాగింది. అమ్మ భావిస్తున్నట్టు నేను నిజంగానే మురుకురాలినా? ఇంతలో గది తలుపులు తెరుచుకుంది. భోజనానికి రానన్నావుట తీవ్రంగా చూస్తూ అంది అమ్మ. నేను మీట నొక్కినట్టు స్ప్రింగ్ యాక్షన్లా లేచి నిలబడ్డాను. నాకు ఆకలి లేదు మమ్మీ. నోరు మూసుకునిరా. అవతల మీ నాన్నగారికి ఆకలి లేదుట, నువ్వు కూడా రాకపోతే అతను ఏం అనుకుంటాడు? ఉరిమి చూస్తూ అంది. ఆ చూపులో శక్తి ఏమిటో కానీ మేకపిల్లలా మాట్లాడకుండా ఆవిడని అనుసరించాను. నేను గదిలో నుంచి యువతలకి రాగానే అమ్మ గది తలుపులు మూసి బయట గడియ పెట్టింది. చిరున వెనక్కి తిరిగిన నేను మమ్మీ అన్నాను. కళ్ళెర చేస్తూ హుంకరించింది ఆవిడ. భోజనం దగ్గర నేను, సారథి, మమ్మీ కూర్చున్నాం. తాయారమ్మ ఎంతో అణుకుగా మాకు కావలసినవి తెచ్చి వడ్డిస్తోంది. రోషంతో, అవమానంతో నా మనసు మండిపోతుంది. రాజు ఏమనుకుంటుంది? ఇంత అవమానం జరిగిన తర్వాత అది ఇక ఈ ఇంట్లో ఒక క్షణమైనా ఉంటుందా? అమ్మ ఏం జరిగినట్టుగా ఎంతో మామూలుగా సారథితో లోకాభిరామాయణం మాట్లాడుతోంది. మధ్యాహ్నం తెచ్చిన చీర చాలా బాగుందిట. సారథి టేస్ట్కి ఆవిడ అభినందనలు తెలుపుతోంది. ఆవిడ లౌక్యానికి, ఆ గడుస్తడానికి నేను విస్తుపోసాగాను. ఆవిడ ధోరణి చూస్తే క్షణం క్రితం ఇంట్లో అగ్నిపర్వతం పెరగటానికి సిద్ధమైందని ఎవరూ అనుకోరు. అన్నిటికంటే విచిత్రం, సారథి రాజుకి అంత ఇదిగా ఉత్తరం రాసినా ఆ రహస్యం రవ్వంత కూడా బయటికి కనిపించనివ్వలేదు. అసాధారణమైన తెలివితేటలు ఉన్న వాళ్ళకి అనుభవం కూడా తోడైతే అపారమైన లౌక్యం, నేర్పరితనం వస్తాయి కాబోలు. నిజంగానే మా అమ్మ లాంటి వ్యక్తులు 100కి 1 ఒక్కరు కూడా ఉండరు. అందుకే అమ్మ లాంటి వ్యక్తులకి సాధారణంగా అపజయం అంటూ కలగదేమో. అమ్మ అంత కలుపుగోలుగా మాట్లాడుతున్న సారథి ధ్యాస ఆవిడ మాటల మీద లేదన్నట్టు స్పష్టంగానే తెలుస్తోంది. అతని కళ్ళు రాజేశ్వరి కోసం గాలించటం నేను గమనిస్తూనే ఉన్నాను. చివరికి భోజనాలు అయిన తర్వాత ఇక ఉండబట్టలేక వకపొడి అందిస్తున్న నన్ను, మీనా, రాజేశ్వరి ఎక్కడా కనిపించలేదే అంటూ అడిగాడు. నన్ను సమాధానం చెప్పనీయకుండానే అమ్మ వెంటనే కనిపించుకుంది. అయ్యో, నా తెలివి తెల్లారను. మీతో చెప్పడమే మర్చిపోయాను సుమా. సాయంత్రం రాజు వాళ్ళ అన్నయ్య వచ్చాడు, రాజుని తీసుకువెళ్ళాడు అంది. వకపొడి తీసుకోబోతున్న సారథి అప్రయత్నంగా దాన్ని బరణిలోకి వదిలేశాడు. చూసారా, ఆ అమ్మాయి మనతో చెప్పినవన్నీ అబద్ధాలే. అంత ఇబ్బందులేవి లేనే లేవుట. డబ్బుంది, మంచివాడు అని రెండో పెళ్లి సంబంధం చూసిన మాట నిజమేనట. అతనికి వయసు ఏమంత ఎక్కువ లేదుట అని నా వైపు చూస్తూ, అసలు ఈ తెలివి తక్కువతనమంతా మన పిచ్చి వద్దులేండి. ఆ అమ్మాయి చెప్పినవన్నీ నమ్మేసింది. సారథి స్థాణువులా నెట్టూర్చాడు. సారథి స్థాణువులా వింటున్నాడు. అతని స్నేహితుడెవరో రాజు మన ఇంట్లో ఉండటం చూసి అడ్రస్ ఇస్తూ ఉత్తరం రాశాట. పాపం బాధగా పరిగెత్తుకు వచ్చాడు. అతనికి చెల్లెలంటే ఎంత అపేక్షని. ఇంకా నయం, అదృష్టవంతురాలు కాబట్టి మన ఇంటికి వచ్చింది. ఇంత క్రితమే మీరు వచ్చే ముందే వెళ్ళారు. 10:10కి ట్రైన్ ఉందిట. సారథి చప్పున కూర్చున్నాడు. కానీ అమ్మ తెలివి తక్కువదా? అతను 2-3 సార్లు వస్తాను అని లేవబోతుంటే ఏవేవో చెబుతూ కబుర్లతో కట్టిపడేసింది. 10:30 దాటిన తర్వాత కానీ కదలనివ్వలేదు. సారథి గబగబా పరుగులాంటి నడకతో మెట్లు దిగటం, కారు దగ్గరికి పరిగెత్తటం, కారులో కూర్చోవటం, వెంటనే కారు స్టార్ట్ చేయటం అమ్మ నేను గమనిస్తూనే ఉన్నాం. పాపం పూర్ సారథి. అతని ఆతృతకి నవ్వు వచ్చింది, జాలి కూడా వేసింది. అతను వెళ్ళేసరికి ఎలాగో ఆ ట్రైన్ వెళ్ళిపోయే ఉంటుంది. ఆ పైన అతను పడే యాతన నేను ఊహించలేనిది కాదు. అమ్మ మేము లోపలికి రాగానే రాజుని పిలిచింది. ఆవిడ ముఖంలో అంత క్రితం సారథితో మాట్లాడేటప్పుడు ఉన్న సహృదయత, చిరునవ్వు తీసిపారేసినట్లు పోయినాయి. తీక్షణంగా చూస్తూ అంది, ఇదిగో నిన్ను రేపు ఉదయం మలక్పేటలో నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను. అక్కడ నుంచి మీనా పెళ్ళి అయ్యే వరకు నువ్వు ఎక్కడికి కదలకూడదు. ఆ తర్వాత ఏ గంగలోనైనా దూకు, నీ ఇష్టం. ఈ లోపల సారథిని కలుసుకోవాలని కానీ, ఉత్తరం రాయాలని కానీ, నీ కబురు అందజేయాలని కానీ చూసావా? జాగ్రత్త. ఏం వినిపించిందా అంది.
అందని పెదవిని పంటితో నొక్కిపట్టి ముఖం దించుకొని నిలబడిన రాజు కన్నీళ్ళని బలవంతంగా దిగమింగుకుంటూ అలాగే అన్నట్టు తల ఊపింది. అమ్మలాంటి వాళ్ళు తమ మార్గానికి అడ్డు వచ్చిన వాళ్ళని ఎంత నిర్దయగా తీసిపారేస్తారో గ్రహించాను నేను. అమ్మ తాయారమ్మ వైపు తిరిగింది. ఇదిగో ఈ విషయం ఈ 4 గోడల మధ్యనే శిథిలం అవ్వాలి. ఎక్కడైనా పొక్కిందా? అది నీ వల్లే అనుకుంటాను. చచా, నేను అలాంటి మనిషినా? మీకు తెలియదా? సరే వెళ్ళు, ఈ రాత్రికి ఈ అమ్మని నీ దగ్గరే పడుకోబెట్టుకో. ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకురా, తలనొప్పి వదిలిపోతుంది. ఈరోజు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే కానీ నిద్ర పట్టేట్టు లేదు అంటూ అమ్మ లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. వెనక నుంచి ఆవిడని చూస్తుంటే యుద్ధ వ్యూహాలు పన్ని అలసిపోయిన సైనికాధికారిలా అనిపించింది నాకు. అమ్మ అన్నంత పని చేస్తుంది. ఆవిడ మాటకి తిరుగులేదు. సారథితో ఒంటరిగా మాట్లాడే అవకాశమే దొరకలేదు నాకు. ఈ ఆపత్ సమయంలో నాన్నగారు ఒకరే శరణ్యం నాకు. ఈ ఆలస్యం చేయకూడదు. ఏమాత్రం చేసినా పరిస్థితులు విషమిస్తాయి. నాన్నగారి గదిలోకి వెళ్ళాను. ఆయన అంత క్రితం నా వైపు చూసిన చూపు గుర్తుకు వచ్చింది. భయం వేసింది. అయినా ధైర్యం తెచ్చుకున్నాను. ఆయన పడకుర్చీలో పడుకొని మోచేయి కళ్ళ మీద ఆనించుకున్నారు. బట్టలైనా మార్చుకోలేదు. ఆ పడుకోవటంలో ఆవేదన, అలసట కనిపిస్తున్నాయి. నాన్నగారు, మెల్లగా నాకు సాధ్యమైనంత మృదువుగా పిలిచాను. ఆయన ఉలికి పడ్డట్టుగా చివ్వున లేచి కూర్చున్నారు. ఆయన ముఖం చూడగానే గతుక్కుమన్నాను. నా నోట్లో మాటలు 1000 మైళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయినాయి. ఏమిటి? ఏం కావాలి? ఇంకేమైనా మిగిలి ఉందా? అన్నారు. కర్కశంగా ఉన్న ఆ ధోరణికి నాకు చాలా చిన్నతనం వేసింది. అమ్మ తిట్టడం, కొట్టడం నాకు అలవాటే, కానీ నాన్నగారు ఎప్పుడూ అలవాట్లేదు. ఆయన కాస్త సీరియస్గా చూస్తేనే నాకు ఈ ప్రపంచం యావత్తు తలక్రిందలవుతుంది. ఆయన లేచి నా దగ్గరగా వచ్చారు. ఈరోజు సమయానికి సారథి రాకపోతే ఎంత అనర్థం జరిగేదో తెలుసన్నట్టు తల ఊపాను. నేను నిన్ను ఎంత హెచ్చరించాను, జాగ్రత్త పడవే అమ్మా అని. నా మాట నువ్వు విన్నావా? అది కాదు నేను అనుకోవటం. రాజుకి సారథి నసిగాను. నోర్మి, అసలు నీ మనసులో ఈ ఉద్దేశం పెట్టుకునే దాన్ని ఇక్కడకు లాక్కొచ్చావు, అవునా? నీకు ఇంకెవరు దొరకలేదా పావుగా వాడటానికి? నేను రాజుని పావుగా వాడలేదు. మీకు అసలేం తెలియదు. నాన్నగారు చేయి హఠాత్తుగా గాలిలోకి లేవటం, మరుక్షణంలో నా ఆ చెంప ఈ చెంప అదిరిపోవటం, నా కళ్ళు బయర్లు కమ్మటం అంతా ఒకేసారి జరిగిపోయింది. ఆవేశంతో ఆయాసపడుతున్న ఆయన తీవ్రంగా చూశారు. ఎప్పుడూ చిరునవ్వు వెదజల్లే ఆ కళ్ళలో నుంచి అగ్నికణాలు రావటం మొదటిసారిగా చూశాను. నేను స్తంభించిపోయాను. భూకంపం వచ్చిన ఇంట్లో అర్ధరాత్రి వేళ నిద్రలేచినట్టు అయింది నా పని. సర్వప్రపంచం గిర్రెన తిరుగుతున్నట్టుగా ఉంది. దానితో పాటు నా ఆలోచనలు, ఆశలు, నమ్మకాలు అన్నీ కూడా ఊగిసలాడసాగినాయి. పాపిష్టిదాన్న, నిన్ను అసలు నిమ్మలు పంపటం నాది బుద్ధి తక్కువైంది. వాళ్ళతో ఉన్న ఆకాశ సంబంధం కూడా తెంపటానికి సిద్ధమయ్యావు. నా ఎదుటి నుంచి జన్మలో నీ మొహం నాకు చూపించుకు. ఈ మాటలు అన్నది నాన్నగారే నా నవనాడులు కురింగిపోయినట్టయినాయి. ఆలోచన శక్తి నశించినట్టు మనస్సు తలడిల్లిపోయింది. నెమ్మదిగా కల్లో లేచి నడుస్తున్న దానిలా యువతలికి వచ్చాను. మిగతా కథ 12వ భాగంలో నుండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.